గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. జంపింగ్ ద గన్ చేస్తున్నారు ట్రంప్. ఎప్పుడు ఇరాన్తో అంటారు ఒప్పందం అయిపోయింది అంటారు, మళ్ళీ రేపు పొద్దున్న లేసారంటారు కాదు బాంబింగ్ చేయాలి వీళ్ళ మీద అంటారు. ఒక వారం తర్వాత మళ్ళీ వచ్చి అంటారు కాదు సౌదీ అరేబియా ఫోన్ చేశారు, మళ్ళీ నేను బంద్ చేస్తున్నాను, మళ్ళీ సీజ్ ఫైర్ వస్తుంది. మళ్ళీ ఒక 2 రోజుల తర్వాత మళ్ళీ అంటారు సీజ్ ఫైర్ లేదు, ఏం లేదు, ఇజ్రాయెల్ ఇరాన్ వాళ్ళని ఎవరు నమ్మలేము అట్లా అంటే చెప్పి తిట్టేస్తారు వాళ్ళు. ఇది ట్రంప్ది ఒక ప్రెడిక్టబుల్ బిహేవియర్. ఇది మన ఫస్ట్ టర్మ్లో కూడా చూసాం, ఇప్పుడు సెకండ్ టర్మ్లో కూడా చూస్తున్నాం. ఆయన ఒక పొలిటీషియన్ కాదు, ఆయన ఒక రియల్ ఎస్టేట్ మనిషి. ఆయన వాళ్ళలాగానే బిహేవ్ చేస్తారు. ఆయన పొలిటీషియన్స్ ఎప్పుడు ఒక అగ్రిమెంట్ ఒప్పందం ఏమైనా ఉంటే దాన్ని ఇమ్మీడియట్గా అనౌన్స్ చేయరు. ఇప్పుడు మీరు ఒక అగ్రిమెంట్ వచ్చారనుకోండి ఎవరితో, ఫస్ట్ మీరు దాని రియాక్షన్ గెస్ చేయడానికి కొన్ని రూమర్స్ ఫ్లోట్ చేస్తారు. అది మీ టీం వాళ్ళే చేసేస్తారు. ఎవరైనా వాళ్ళ ప్రెసిడెంట్ ట్రంప్ టీంలో ఎవరో 2-3 ఇన్ఫార్మ్ సోర్సెస్ అన్నారు ఇట్లా మేము ఒక ఒప్పందం చేయబోతున్నాం గాజాలో అని. అప్పుడు రియాక్షన్ చూస్తారు. అక్కడ గాజాలో ఉన్న హమాస్ కానీ, ఇజ్రాయెల్లో ఉన్న బెంజమిన్ నెతన్యాహు కానీ, మిగతా వాళ్ళందరూ రియాక్షన్ చూస్తారు. చూసి మళ్ళీ ఇది ఇంకా ముందుకు తీసుకెళ్లాలన్నా వద్దని డిసైడ్. ట్రంప్కి అది లేదు. ట్రంప్ డైరెక్ట్గా క్రెడిట్ తీసుకోవాలి ఆయనకి ఎప్పుడైనా కానీ. ట్రంప్ మీరు ఆయన బాడీ లాంగ్వేజ్, ఆయన ఒక పబ్లిసిటీ యాంగిల్ చూస్తే ఆయనకు అన్నీ నేనే, మీ 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 అని చెప్పి ఆయన చెప్పుకుంటారు. ఎప్పుడు వి అని ఎప్పుడు యూజ్ చేయరు ట్రంప్. మేమందరు కలిసి చేసాము, నేనే చేశాము, నేనే అన్ని అమెరికన్ ప్రెసిడెంట్స్లో లాస్ట్ ఒక 50 అమెరికన్ ప్రెసిడెంట్లో ఐఎమ్ ద బెస్ట్ అని ఆల్రెడీ డిక్లేర్ చేసుకున్నారు ఆయన. లెగసీ మెయింటైన్ చేయడానికి కూడా ఏదో ట్రై చేస్తూ ఉంటారు. ఏం లెగసీ లేదండి. లెగసీ మీరు తయారు చేయలేరు. లెగసీ మీతో పాటు వస్తుంది. అది మీరు వెళ్ళినాక లెగసీ ఉంటుంది. జాన్ ఎఫ్ కెనడీ గురించి మాట్లాడతారు, హ్యారీ ట్రూమన్ గురించి మాట్లాడతారు. ఇట్లాంటి ప్రెసిడెంట్స్ తర్వాత రాలేదు చాలామంది. కరెక్ట్, ఒబామా కానీ, క్లింటన్ కానీ, బుష్ కానీ, బైడెన్, దీస్ పీపుల్ ఆర్ నాట్ దట్ క్లాస్. ఓకే, సో ఆ జాన్ ఎఫ్ కెనడీ క్లాస్కి రావడము, ఈవెన్ దో జాన్ ఎఫ్ కెనడీ పొలిటికల్లీ డిజాస్ట్రస్గా ఉన్నారు ఆయన, కానీ ఆయనకు ఒక ఇంప్రెషన్ క్రియేట్ చేసి వెళ్ళారు ఆయన. సేమ్ విత్ హ్యారీ ట్రూమన్. ఇట్లాంటి అమెరికన్ ప్రెసిడెంట్ చాలామంది ఉన్నారు. ఈవెన్ రొనాల్డ్ రేగన్ ఫర్ దట్ మ్యాటర్. ఈవెన్ దో ఆయన యాక్టర్గా ఉండి కూడా యాజ్ ఎ ప్రెసిడెంట్ ఈ పర్ఫార్మ్డ్ రియలీ వెల్ అన్నమాట. సో ఇప్పుడు ప్రెసిడెంట్ ట్రంప్ ప్రాబ్లం ఏంటంటే ఆయన మొదలుపెట్టిన యుద్ధమే ఆయన ఆపలేకపోతున్నాడు ఇరాన్తోని. అప్పుడు ఇంకొక యుద్ధాలు దిగారు. ఏంటి, గాజాలో పీస్ ప్లాన్ తీసుకొస్తారు. ఇది లాస్ట్ సెప్టెంబర్లో ఒక 20 పాయింట్ ప్లాన్గా ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేశారు, మీకు గుర్తుంటుంది. దాన్ని అప్పుడు నెతన్యాహు పక్కన ప్రెస్ కాన్ఫరెన్స్లో వాషింగ్టన్లో పెట్టి అనౌన్స్ చేశారు ప్రెసిడెంట్ ట్రంప్. అప్పుడు నెతన్యాహు అన్నారు ఎస్ వి అగ్రీ టు ఇట్ అన్నారు, కానీ ఏం డీటెయిల్స్ ఏం రాలేదు బయటికి. సో ప్రెసిడెంట్ ట్రంప్కి ఏంటంటే గాజా డెవలప్మెంట్ అథారిటీ అని ఒక అథారిటీ ట్రయల్ చేయాలి దానికి. ఓకే, రియల్ ఎస్టేట్ కోసం నేను అక్కడ మెడిటరేనియన్ స్టైల్ విల్లాస్ కడతాను, అక్కడ ఒక సీసైడ్ రిసార్ట్ తయారు చేస్తాను. ఇది ఆయన ఏం అన్నమాట. బహుశా ఆయన కంపెనీకి కాంట్రాక్ట్ కూడా వస్తుంది. ఇది ప్రెసిడెంట్ ట్రంప్ చేయాలనుకుంటా, కానీ గాజాల ప్రజలకు అది కాదు. అక్కడ ఇప్పుడున్న దాంట్లో చూస్తే మీరు చాలామంది 70% గాజన్స్ డిస్ప్లేస్ అయిపోయారు. వాళ్ళు ఎక్కడున్నారో ఇల్లు లేవు. ఇజ్రాయెల్ బాంబ్ చేసి ఫినిష్ చేసేసారు. దాని కారణాలు ఉన్నాయి. ఎందుకు, అదే బిల్డింగ్ కింద టనల్ ఉంటాయి, అక్కడి నుంచి టెర్రరిస్ట్ ఆపరేట్ చేస్తారు. ఇప్పుడు టెర్రరిస్ట్ ఎవరు, ప్రజలు ఎవరు మీకు తెలియదు. ఈ టనల్ నుంచి బయటకు వస్తారు, ఇజ్రాయలీ ట్యాంక్స్ మీద బాంబ్ చేస్తారు, మళ్ళీ టనల్ లోపలికి వెళ్ళిపోతారు. సో న్యాచురల్లీ ఇజ్రాయెల్ ఆ టనల్ మీద ఉన్న బిల్డింగ్స్ అంతా ఫినిష్ చేసేసారు. ట్రంప్ ఈ గాజా బోర్డు అనౌన్స్ చేసి సంవత్సరం పాటు అవుతున్నప్పుడు దానికి ఒక కండిషన్ పెట్టాడు. దాంట్లో మెంబర్ కావాలంటే $1 బిలియన్ ఫీజ్, అడ్మిషన్ ఫీజ్ ఉంటుంది. ఓకే, అది పాకిస్తాన్, సౌదీ అరేబియా వీళ్ళందరూ వెళ్ళి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఓకే అని చెప్పారు. పాకిస్తాన్ అయితే డబ్బులు ఇవ్వడానికి వాళ్ళ డబ్బులు కూడా లేవు. బహుశా సౌదీ అరేబియా వాళ్ళ కోసం కట్టేస్తారు ఫీజు. సో ఈ పరిస్థితుల్లో ప్రెసిడెంట్ ట్రంప్ అక్కడి నుంచి సెప్టెంబర్ నుంచి ఇప్పుడు మనం నెక్స్ట్ ఆగస్ట్కి వచ్చేదాకా ఇది మూవ్ కాలేదు, ఆల్మోస్ట్ 1 ఇయర్. ఇప్పుడు కొత్తగా అక్కడ ఉన్న యుద్ధం నుంచి కొంచెం అటెన్షన్ డైవర్ట్ చేయడానికి ఆయన కొత్త ప్లాన్ తీసుకొచ్చారు. 15 పాయింట్ ప్లాన్ ఇసారు. ముందు 20 ఉండే, దాన్ని తగ్గించేశారు 5 పాయింట్లు. మెయిన్ పాయింట్ ఏంటంటే దీంట్లో హమాస్ని డిసామ్ చేయడం. హమాస్ దగ్గర 3 టైప్ ఆయుధాలు ఉంటుంది, హెవీ, మీడియం అండ్ లైట్. హెవీ అనగానే చాలా మటుకు వాళ్ళ దగ్గర ఒక ట్యాంక్ని క్రష్ చేయాల్సిన ఉన్న ఎక్విప్మెంట్ వాళ్ళ దగ్గర ఉంటుంది. పెద్ద రికాయిల్లెస్ గన్స్ ఉంటుంది. సో మిడిల్ లెవెల్ ఏమో
షోల్డర్ ఫైర్డ్ మిసైల్స్ ఉంటుంది. లాస్ట్ లైట్ మెషిన్ ఇస్ మీరు తోడు తీసుకెళ్తున్న పర్సనల్ వెపన్స్. ఇది 3 హ్యాండ్ ఓవర్ చేయాలని ఈ ఒప్పందంలో అంటే ఈ అట్లీస్ట్ అగ్రిమెంట్లో ఉంది. హమాస్ ఏమంటున్నారు, మేము ఇదంతా హ్యాండ్ ఓవర్ చేస్తాము, అది కూడా ఒక ప్యాలెస్టీనియన్ నేషనల్ కమిటీ అనే ఒక కమిటీ ఉంది. ఈ కమిటీలో అందరూ టెక్నోక్రాట్స్ ఉన్నారు, అంటే టెక్నికల్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళు ప్యాలెస్టైన్లో లేరు, గాజాలో లేరు, వాళ్ళు ఉండేది కైరోలో, ఈజిప్ట్లో. వాళ్ళకి మేము అప్పగించేస్తాం, మేము వీ విల్ నాట్ గివ్ ఇట్ టు యుఎస్ ఆర్ ఇజ్రాయెల్ ఆర్ ఈవెన్ ప్యాలెస్టీనియన్ అథారిటీ హూ సపోజ్ టు బి రూలింగ్ గాజా. వాళ్ళు అక్కడ లేరు ఇప్పుడు, యాసిర్ అరఫాత్ వాళ్ళ టీం. ఇప్పుడు ఈ ఒప్పందం తర్వాత ఈ ఆయుధాలు ఎవరు హ్యాండ్ ఓవర్ చేస్తారు, ఎవరెవరికి ఇస్తారని ఇప్పుడు కూడా క్లారిటీ లేదు. హమాస్ అంటున్నారు మేము ఆయుధాలు ఏ రోజు హ్యాండ్ ఓవర్ చేస్తామో దానికన్నా ముందు ఇజ్రాయెల్ అక్కడి నుంచి విత్డ్రా చేయాలి గాజా నుంచి. ఇప్పుడు ఇజ్రాయెల్ 70% ఆఫ్ గాజా అండర్ ఇజ్రాయెల్ కంట్రోల్లో ఉంది. ఇప్పుడు ఎల్లో లైన్ చెప్పి వాళ్ళకి లైన్ కూడా గీసుకున్నారు, అంటే ఇమాజినరీ లైన్ డివైడింగ్ నార్త్ అండ్ సౌత్ గాజా. ఇజ్రాయెల్ అంటారు మేము ఇక్కడి నుంచి వెళ్ళే ప్రసక్తే లేదు, ఫస్ట్ హమాస్ హ్యాస్ టు డిసార్మ్ ఆల్ వెపన్స్, హెవీ, మీడియం అండ్ లైట్. దీన్ని ఆడిట్ చేయాల్సి వస్తుంది, అంటే కొన్ని ఆయుధాలు దాచిపెట్టి మేము అన్నీ హ్యాండ్ ఓవర్ చేసాం, ఇట్ డజంట్ వర్క్. ప్రాబ్లమ్ ఇస్ ఏ రోజు హమాస్ వాళ్ళ ఆయుధాలు కింద పెట్టేస్తారో ఇజ్రాయెల్ వాళ్ళు వెంట పడతారు, దాంట్లో డౌట్ లేదు. అట్లీస్ట్ ద టెర్రరిస్ట్ పార్ట్ ఆఫ్ ఇట్. హమాస్కి ఏంటంటే నాకు ద వే ఐఎమ్ గెస్సింగ్ ఇస్ హమాస్ ఒక హెజ్బుల్లా లాగా తయారు చేయడానికి ట్రై చేస్తున్నారు. ఇప్పుడు మీకు తెలుసు మన లెబనన్లో హెజ్బుల్లాకి 14 నుంచి 16 మంది ఎంపీలు ఉన్నారు పార్లమెంట్లో, వాళ్ళ పార్లమెంట్లో. ఎట్లా మీరు అడగచ్చు, టెర్రరిస్ట్ ఫోర్స్ వాళ్ళకి ఎంపీలా? ఎస్, ఎందుకంటే లెబనన్లో డెమోక్రసీ ఉంది, అక్కడ ఎలక్షన్స్ ఉంది, అక్కడ హమాస్ ఈ షియా నడిమిట్లున్న సపోర్ట్తో వాళ్ళు 16 మంది ఎంపీలను ఎన్నుకున్నారు, వాళ్ళు పార్లమెంట్లో ఉన్నారు. ఒకవైపు వీళ్ళు టెర్రరిస్ట్గా ఆపరేట్ చేస్తున్నారు, ఇంకోవైపు వీళ్ళు సివిలియన్స్ లాగా వీళ్ళు పార్లమెంట్లో కూర్చుంటున్నారు. బహుశా రేపు గాజాలో ఇదంతా అయిపోయిన తర్వాత జరిగితే బిగ్ ఇఫ్ ఒక 5-6 సంవత్సరాల తర్వాత ఆర్ ఈవెన్ 3 సంవత్సరాల తర్వాత ఒక ఎలక్షన్ జరిగింది అనుకోండి, దాంట్లో హమాస్ పార్టిసిపేట్ చేస్తే హమాస్ ఆల్మోస్ట్ 90% సీట్లు గెలిచిస్తారు. ఎందుకంటే వాళ్ళకి అంత సపోర్ట్ ఉంది లోకల్ సివిలియన్స్ దగ్గర గాజాలో ఉన్న. దానికోసం మీరు చూడండి, October 7th అటాక్ జరిగినప్పుడు మన అందరూ హమాస్ అటాక్ అంటారు. హమాస్ కాదు అది, ఇట్ వాజ్ ఎంటైర్ గాజా. హమాస్ వెళ్ళారు, తోడు సివిలియన్స్ వెళ్ళారు. ఈ సివిలియన్స్ కూడా అక్కడి నుంచి ఇజ్రాయేలీ సిటిజన్స్లో చంపడం కానీ, రేప్లో కానీ, దాని తర్వాత కిడ్నాప్ చేసి తీసుకొచ్చిన దాంట్లో కూడా మీకు చాలామంది సివిలియన్స్ కనిపిస్తారు ఆ రోజు వీడియోస్లో. సో సివిలియన్స్ వర్ యాక్టివ్ పార్టిసిపెంట్స్ ఇన్ దిస్. దానికోసం ఇజ్రాయెల్ వాళ్ళని డిస్టింగ్విష్ చేయట్లేదు. సివిలియన్, గాజా, మిలిటరీ, హమాస్ అందరూ ఒకరే. వీళ్ళ దాని నుంచే తయారై మళ్ళీ హమాస్గా వస్తారు. వీళ్ళు చిన్నప్పటి నుంచే వీళ్ళని బ్రెయిన్ వాషింగ్ చేస్తారు. ఇజ్రాయెల్ ఈజ్ యువర్ ఎనిమీ, ఇజ్రాయెల్. సో బెంజమిన్ నెటన్యాహు చాలా క్లియర్గా ఏం చెప్పారు, ఇప్పుడు వీ విల్ నాట్ యాక్సెప్ట్ దిస్ డీల్. మమ్మల్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ అడగలేదు ఎవరు, మా దగ్గర అడగకుండానే మీరు ఒక ఒప్పందానికి వచ్చేసారు, వీ విల్ నాట్ యాక్సెప్ట్. ఇప్పుడు బెంజమిన్ నెటన్యాహు ఇది ఎందుకు చేస్తున్నారు అది ఫస్ట్ మనం అర్థం చేసుకోవాలి. ఎలక్షన్స్ ఉంది వాళ్ళ పార్లమెంట్కి, నెసెట్కి, దట్ ఈస్ ఐ థింక్ నెక్స్ట్ మంత్ అక్టోబర్లో వచ్చేస్తుంది. ఈ ఎలక్షన్లో నెటన్యాహు ఇప్పుడు చాలా వీక్ పొజిషన్లో ఉన్నారు, నాట్ బికాస్ ఆఫ్ ఎనీథింగ్ ఎల్స్. అక్కడున్న ప్రజలకి ఏమనిపిస్తుందంటే నెటన్యాహు ఈజ్ నాట్ టఫ్ ఇనఫ్, అంటే ఆయన ఈ హమాస్ ఎంటబడి వాళ్ళని కంప్లీట్గా ఫినిష్ చేయట్లేదు, హెజ్బుల్లా ఎంటబడి కంప్లీట్గా ఫినిష్ చేయట్లేదు, ఇరాన్ మీద బాంబులేసి ఇరాన్ రెజీమ్ని ఫినిష్ చేయట్లేదు. ఆయన చాలా కాంప్రమైజ్ చేస్తున్నాడు ప్రెసిడెంట్ ట్రంప్తో. బట్ నెతన్యాహుకి ఎప్పుడు కూడా ఒక పవర్ఫుల్ ఇమేజే ఉంది, బట్ ఈ విషయంలో అంత పవర్ఫుల్గా లేడు అన్నట్టుగా అక్కడ ప్రజలు అనుకుంటున్నారండి. ఎస్, నెటన్యాహుకు ఇమేజ్ ఉంది, కానీ ఆయన కన్స్ట్రైన్డ్ ఉన్నారు. ఆయనకి యుఎస్ సపోర్ట్ లేకుంటే ఇజ్రాయెల్ ఎక్కువ ఏం చేయలేరు. దిస్ ఇస్ ద బిగ్ ప్రాబ్లం. అది ఆయుధాలు కానీ, డిప్లొమాటిక్ సపోర్ట్ కానీ, యుఎన్లో వీటో కానీ, ఇట్లాంటి చాలా మటుకు ఇంకా మిగతా దేశం మీద ప్రెషర్ పెట్టడానికి యుఎస్ ఉన్నారు తోడెప్పుడు. అది ఏ అమెరికన్ ప్రెసిడెంట్ అయినా ఇజ్రాయలీ లాబీని ఎప్పుడు వాళ్ళు ఇగ్నోర్ చేయరు. సో నెటన్యాహు ట్రంప్ మాటలు వింటారంటే ఎస్, కానీ కంప్లీట్గా 100% యాక్సెప్ట్ చేయరు. ఎందుకంటే చాలా క్లియర్ కదా వాళ్ళకి ఇజ్రాయెల్లో ఉన్న ప్రెషర్. ఇజ్రాయలీ ప్రజలు ఏమంటున్నారు, యూ షుడ్ బి టఫ్, మీరు ఏ కాంప్రమైజ్ చేయకూడదు. వెరాజ్
యూఎస్లో ఆపోజిట్ నడుస్తుంది. రైట్. ప్రెసిడెంట్ ట్రంప్కి ఈ యుద్ధానికి సపోర్టే లేదు యూఎస్లో. అక్కడున్న ప్రజలు ఏమంటున్నారు, మీ యుద్ధం ఫినిష్ చేసేసేయండి, దిస్ వార్ ఇస్ యూజ్లెస్ అబ్సల్యూట్లీ, లెట్ అస్ ఫినిష్ ఇట్ అని. కానీ ప్రెసిడెంట్ ట్రంప్ చేయడానికి రెడీగా లేరు. నెటన్యాహు ఏమో విత్డ్రా చేసుకున్నారు ఇక్కడి నుంచి. టెక్నికలీ ఈజ్ నాట్ దేర్ ఇన్ ఇరాన్ నౌ. ఆయన బాంబింగ్ చేయట్లేదు అక్కడ. ట్రంప్ ఉన్నారు అక్కడ. ఇంకా ట్రంప్ దగ్గర వాళ్ళ ప్రజలు అంటారు, మీరు అక్కడి నుంచి వచ్చేసేయండి, ఓకే, రిటర్న్ వచ్చేసేయండి, వి విత్డ్రా ఫ్రమ్ దేర్. ఇజ్రాయేలీ ప్రజలు ఏమంటున్నారు, నెటన్యాహు దట్ యు గో అండ్ బాంబ్ దమ్ అంటున్నారు. డిఫరెన్స్ చూడండి. సో ఇజ్రాయెల్లో ఇప్పుడున్న బెంజమిన్ నెటన్యాహు క్యాబినెట్లో చాలామంది రైట్ వింగర్స్ ఉన్నారు. రైట్ వింగ్ అంటే జూయిష్, ఎక్స్ట్రీమ్ జూయిష్ లాబీ వీళ్ళు. వాళ్ళకి ప్యాలెస్టైన్ అంటే అసలు నచ్చదు, గాజా అంటే పట్టించుకోరు అస్సలు, వాళ్ళకి దే డోంట్ లైక్. హమాస్ అంటే ఫినిష్, రేపే ఫినిష్ చేసేదంట. దీస్ ఆర్ అల్ట్రా ఆర్థడాక్స్ జ్యూస్. వాళ్ళ సపోర్ట్ లేకుంటే ఏ గవర్నమెంట్ అక్కడ ఉండలేరు. సో ఇజ్రాయెల్లో మనం అర్థం చేసుకోవాలి, ఎప్పుడు ఒక పార్టీకి మనలాగా మెజారిటీ రాదు. ఒక 16 పార్టీలో 12 పార్టీలో కలిసి కోalition ఫామ్ చేస్తారు. లాస్ట్ టైం కూడా అదే జరిగింది. ఎలక్షన్ జరిగింది, నెటన్యాహు వాళ్ళ పార్టీకి మెజారిటీ రాలేదు లిక్విడ్కి, మిగతా పార్టీలతో టైఅప్ చేసుకోవాలంటే. సో దాంతో ఏమవుతుందంటే మీకు ఈ రైట్ వింగ్ వాళ్ళు దొరుకుతారు. వాళ్ళకు ఒక 5 సీట్లు 6 సీట్లు ఉంటే వెరీ క్రూషియల్ సపోర్ట్. అంతే, గవర్నమెంట్ పడిపోతుంది లేకుంటే. సో వాళ్ళు చెప్పిన మాట వినాలి. అండ్ దే ఆర్ వెరీ క్లియర్. ప్యాలెస్టైన్ అనే ఒక వర్డ్ ఉండకూడదు డిక్షనరీలో. అది వాళ్ళ లాజిక్ అన్నమాట. ఈ టెర్రరిస్ట్తో అసలు మనం డీలే చేయకూడదు, వీళ్ళు. సో అదే పొజిషన్ కొంచెం వీక్ అయింది అనుకోండి, నెటన్యాహు ఓకే ఐ విల్ యాక్సెప్ట్ అంటే రేపు ఎలక్షన్లో ఆయన అవుట్. సో దానికోసం ఎలక్షన్ దాకైనా ఇది గుంజి తీసుకెళ్లాల్సి వస్తుంది. దాని తర్వాత కూడా ఏ ప్రధానమంత్రి వచ్చినా కానీ నెటన్యాహు గెలుస్తారో, వాళ్ళ కోalition గెలుస్తారో, లేకుంటే కొత్త గవర్నమెంట్ వస్తారని ఏం చేసినా కానీ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే అప్పుడు రాబోతున్న ప్రధానమంత్రి, కొత్త ప్రధానమంత్రి కూడా ఇదంతా ఫాలో చేయాల్సిందే. రైట్. ఇప్పుడు అట్లీస్ట్ ఆ ఎలక్షన్స్ వరకైనా నెతన్యాహు ఇంకేదైనా స్ట్రాంగ్ యాక్షన్ తీసుకునే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. తక్కువ. రైట్. చేయొచ్చు, బహుశా ఎలక్షన్ గెలవడానికి చేయొచ్చు. ఆయన ఆల్రెడీ మొన్న ఒక స్టేట్మెంట్ ఇష్యూ చేశారు నెటన్యాహు, మీరు వినుంటారు. యుఎస్ విత్డ్రా చేయకుండా మాకు ప్రాబ్లం లేదు, యుఎస్ విత్డ్రా చేసుకోవచ్చు ఇరాన్ దగ్గర నుంచి. ఇరాన్ దగ్గర వాళ్ళు ఆల్రెడీ కూర్చున్నారు కదా అక్కడ సీలో, గల్ఫ్ ఆఫ్ ఒమాన్లో. అక్కడి నుంచి వాళ్ళు విత్డ్రా చేసుకుంటే వీ హ్యావ్ నో ఇష్యూస్, వీ విల్ ఫినిష్ ద జాబ్. మేము వెళ్ళి ఫినిష్ చేసేస్తాం, ఎవ్వరు సహాయం మాకు అక్కర్లేదు. చెప్పడానికి ఈజీగా ఉంటుంది, కానీ అగైన్ రిపీట్, యుఎస్ ఇంటెలిజెన్స్ లేకుండా, యుఎస్ శాటిలైట్ ఇమేజరీ లేకుండా, యుఎస్ ఆయుధాలు లేకుండా ఇజ్రాయెల్ చేయలేరు. ఇజ్రాయెల్ దగ్గర ఉన్న అన్ని ఎయిర్క్రాఫ్ట్ యుఎస్ ఎయిర్క్రాఫ్ట్, F-16 నుంచి ఇప్పుడున్న F-35 దాకా అంతా యుఎస్. చాలా మటుకు మిసైల్స్ ఒక 4-5 సంవత్సరాల ముందు కంప్లీట్లీ యుఎస్ ఉండే 100%. ఇప్పుడు తగ్గించి యుఎస్ నుంచి ఆయుధాలు తగ్గించుకుంటూ వస్తున్నారు ప్రతి సంవత్సరం, మన దగ్గర నుంచి కొంటున్నారు. దానికోసం మన అమ్నెస్టీ ఇంటర్నేషనల్ పెద్ద ఒక స్టేట్మెంట్ ఇష్యూ చేశారు, భారతదేశం సప్లై చేస్తున్నారు ఆయుధాలు ఇజ్రాయెల్కి, విచ్ ఇస్ కరెక్ట్. అది మన అగ్రిమెంట్, అది ఇజ్రాయెల్తో మనం సహాయం చేశారు కార్గిల్ టైంలో, మనం వాళ్ళని కూడా హెల్ప్ చేస్తాం. ఇప్పుడు ఇజ్రాయెల్ పొజిషన్ ఏంటంటే వీ విల్ నాట్ యాక్సెప్ట్ అనే చేసినప్పుడు ఇక్కడి నుంచి ముందుకు ఎట్లా తీసుకెళ్తారు, దీని ఒక పెద్ద క్వశ్చన్ రాబోతుంది. ట్రంప్ క్రెడిబిలిటీ ఏంటి? ఎందుకంటే మీరు అక్కడ యుక్రెయిన్కి వెళ్ళి నేను రష్యాలో పుటిన్తో మాట్లాడాను, జెలెన్స్కీతో మాట్లాడాను, అయిపోయింది, అక్కడ కూడా యుద్ధం ఫినిష్ అన్నారు. అక్కడ ఏం కాలేదు, 4 సంవత్సరాలు ఇంకా కొట్టుకుంటున్నారు. ఇక్కడ వచ్చి ఈయన ఈ ప్లాన్ పెట్టారు, అది కూడా పోయింది. అటువైపు లెబనాన్తో కూడా ఇజ్రాయెల్ ఒక ఒప్పందం చేశారు. ఒప్పందంలో ఏం చెప్తున్నారు, లిటనీ రివర్ అంటే సౌత్ లెబనాన్లో లిటనీ రివర్ దాకా ఇప్పుడు ఇజ్రాయెల్ ఉన్నారు. అక్కడి నుంచి ఇజ్రాయెల్ మెల్లమెల్లగా విత్డ్రా చేస్తారు, లెబనీస్ ట్రూప్స్ అక్కడ వస్తారు, అక్కడ హెజ్బుల్లాని రాకుండా చూసుకుంటారు. కానీ అది లెబనీస్ ఆర్మీతో కాదు. లెబనీస్ ఆర్మీ ఈజ్ అ వెరీ వీక్ ఆర్మీ కాదు అది. కొంతమంది ఫ్రీలాన్సర్స్, కొంతమంది ఏం చెప్తారు ఉద్యోగం లేని వాళ్ళు అందరు కలిసి ఆర్మీ అని పెట్టుకున్నారు. అక్కడ ఒక వెల్ ట్రైన్డ్ ఆర్మీ లాగా, మన ఆర్మీ లాగానో యుఎస్ ఆర్మీ లాగానో బ్రిటిష్ ఆర్మీ వెల్ ట్రైన్డ్ కాదు వాళ్ళు. సో ఆ పరిస్థితుల్లో ఇప్పుడు ఈ యుద్ధం అంటే గాజా ఉన్న యుద్ధంలో లెబనాన్ కూడా చాలా మటుకు పెద్ద పాత్ర ఉంటుంది వాళ్ళది. ఎందుకంటే ఇజ్రాయెల్కి లెబనాన్ వైపు నుంచి మిసైల్స్ రాకపోతే వాళ్ళు గాజా మీద కాన్సన్ట్రేట్ చేస్తారు. అక్కడి నుంచి వస్తే ఇక్కడ నుంచి 2 ఫ్రంట్ వార్ అంటారు అప్పుడు మనం. ఇప్పుడు గాజా ఒక సీజ్ ఫైర్ ఉంది టెక్నికలీ, కానీ మొన్న కూడా బాంబింగ్ జరిగింది, 6 చనిపోయారు దాంట్లో.
లెబనన్లో ఇప్పుడు కొన్ని రోజుల నుంచి క్వైట్ ఉంది, కానీ అక్కడ కూడా మొన్న జరిగింది ఒక బాంబింగ్. సో ఈ రెండు వైపుల నుంచి ఇజ్రాయెల్కి ప్రాబ్లం ఉంది. ఒక లెబనన్ విచ్ ఇస్ హెజ్బుల్లా అండ్ గాజా విచ్ ఇస్ హమాస్, వీళ్ళిద్దరూ ఇరానియన్ ప్రాక్సీస్. సో ప్రెసిడెంట్ ట్రంప్ ఐడియా ఏంటంటే ఈ ఇరానియన్ ప్రాక్సీస్ని మన వైపు తీసుకొస్తే ఇరాన్కి పవర్ ఉండదు అని ఆయన ఒక లాజిక్. కానీ టెర్రరిస్ట్ విల్ ఆల్వేస్ బీ అ టెర్రరిస్ట్. ఆడ ఆయుధాలు కూడా కింద పడేస్తే కూడా ఈ మైండ్లో ఈ స్టిల్ అ టెర్రరిస్ట్. ఓకే, బట్ నిజంగా ఇప్పుడు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ వాళ్ళు వెనక్కి వెళ్తే మేము డిసామ్ చేస్తామని గాజా అంటుంది, వైస్ వర్సా. ఇప్పుడు ఇలాగే ఉన్నా కూడా నిజంగానే గాజా ఇప్పుడు హమాస్ గ్రూప్ ఏదైతే ఉందో వాళ్ళు నిజంగానే వెపన్స్ ఇచ్చేస్తారా? అసలు అంత జెన్యున్గా వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము అసలు ఆ స్టెప్ అనేది తీసుకుంటామని అన్నట్టుగా కూడా చెప్పట్లేదు. చేయరు, ఎప్పుడు చేయరు. వాళ్ళు ఇప్పుడు కూడా మొదలు పెట్టారు, ఇజ్రాయెల్ అక్కడి నుంచి విత్డ్రా చేస్తే మేము ఆయుధాలు పడేస్తాం. ఇజ్రాయెల్ ఎప్పుడు విత్డ్రా చేయరు. ఇజ్రాయెల్ అంటారు ఫస్ట్ మీ ఆయుధాలు మీరు సరెండర్ చేయండి, అది కూడా లాస్ట్ వెపన్ దాకా. లేదు మేము ఓన్లీ హెవీ వెపన్ సరెండర్, ఎవ్రీ వెపన్ హ్యాస్ టు బి సరెండర్డ్. అది కూడా మీరు ఎవరికి ఇస్తారో అది డిసైడ్ చేయాల్సింది గాజా పీస్ ప్లాన్ ప్రకారం. కానీ దాంట్లో కూడా క్లారిటీ లేదు. నేను చెప్పినట్లు పాలస్టీనియన్ ఒక కమిటీ ఒకటి ఉంది, టెక్నోక్రాట్స్ కమిటీ, వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు. కానీ వాళ్ళు కూర్చుని కైరోలో, వాళ్ళు ఇక్కడ వచ్చి ఆయుధాల లిస్టు తయారు చేసి ఒక్కొక్క ఆయుధం డాక్యుమెంట్ చేసి దాన్ని ఐడెంటిఫై చేసి దాన్ని మిసైల్స్, దాని లోపల ఉన్న మిసైల్ కానీ దాని లోపల ఉన్న బాంబులు తీసేసి దాన్ని డిసామ్ చేసి అప్పుడు మొదలవుతుంది. చాలా పెద్ద ఎక్సర్సైజ్, ఈజీ కాదు. ఇది ఒక 2-3 సంవత్సరాలు కూడా నడవచ్చు. ఆ టైంలో ఇన్ ద మీన్ టైం ఇజ్రాయెల్ విత్డ్రా చేస్తారా లేదా, ఇది ప్రాబ్లం. ఏంటంటే మూమెంట్ ఇజ్రాయెల్ విత్డ్రా చేశారని అనౌన్స్ చేయగానే ఒకటి ఇప్పుడున్న ప్రధానమంత్రి కానీ అప్పుడున్న ప్రధానమంత్రి ఇజ్రాయలీ ప్రైమ్ మినిస్టర్ మీద చాలా పెద్ద ప్రెషర్ వస్తుంది. ప్రెసిడెంట్ ట్రంప్కి చెప్పడానికి చాలా ఈజీ, ఆయన వాషింగ్టన్లో కూర్చొని ఇట్లాంటి అనౌన్స్మెంట్ అన్నీ చేస్తారు. కానీ ఆన్ గ్రౌండ్ ఇజ్రాయెల్ చూస్తున్న సిచ్యువేషన్ గాజాలో October 7 జరిగిన ఆ దాడి ఇజ్రాయలీ సిటిజన్స్ మీద వాళ్ళు ఎప్పుడు మర్చిపోరు. దే విల్ నెవర్ ఫర్గెట్. మనకి 26/11 ఎట్లా ఉండే, ఇజ్రాయెల్కి October 7 సేమ్ థింగ్. సో వాళ్ళు ఏం చేస్తున్నారంటే మాకు ఇంకా నెక్స్ట్ October 7 జరగకుండా మేము చూసుకుంటున్నాం. జస్ట్ యాజ్ మచ్ యుఎస్ వాళ్ళ డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ క్రియేట్ చేశారు, వాళ్ళు సెక్యూరిటీ మెషర్స్ తీసుకొచ్చారు, ఎయిర్పోర్ట్లో చెకింగ్స్ ఇంక్రీజ్ చేశారు, బార్డర్ క్రాసింగ్లో చెకింగ్ ఇంక్రీజ్ చేశారు, టెక్నాలజీతోని ఫ్లయింగ్ ఎయిర్క్రాఫ్ట్ని అడ్డుకోవడానికి అన్ఐడెంటిఫైడ్ ఫ్లయింగ్ ఎయిర్క్రాఫ్ట్ని ఐడెంటిఫై చేయడం టెక్నాలజీ తీసుకొచ్చారు. దాంతో చూడండి 9/11 తర్వాత ఇవాళ దాకా యుఎస్ మీద ఒక టెర్రరిస్ట్ అటాక్ జరగలేదు ఇప్పుడు దాకా. అది పెద్దగా మనం మెచ్చుకోవాలి వాళ్ళని. మనం కూడా 26/11 తర్వాత సిరీస్ ఆఫ్ స్టెప్స్ తీసుకున్నాం, కానీ అప్పుడు కూడా యూపీఏ హయాంలో చాలా అటాక్స్ జరిగింది. ఇప్పుడు తగ్గింది. లాస్ట్ 12 to 14 years ఇట్స్ బీన్ లెస్. కానీ గ్యారంటీ లేదు, పాకిస్తాన్ ఏ రోజు యాక్టివ్ అయితే మనకు తెలియదు. ఫెహల్గామ్ జరిగింది అడమిట్లో, బట్ దట్ ఈస్ ఇన్ కశ్మీర్. మిగతా మినహా కశ్మీర్, జమ్మూ కాశ్మీర్ పక్కన పెడితే, నార్త్ ఈస్ట్ పక్కన పెడితే నాట్ మచ్ ఆఫ్ వైలెన్స్ ఇండియాలో. మనకున్న అదే ప్రాబ్లం ఇజ్రాయెల్ కూడా. ఇజ్రాయెల్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ వాళ్ళ ఎనిమీస్. ఈజిప్ట్, జార్డన్, సిరియా, ఇటువైపు ఇరాన్, అక్రాస్ ద సీ. వీళ్ళు ఎప్పుడు చూసినా వీళ్ళు ఇజ్రాయెల్ మీద దాడి చేస్తుండే ముందు. ఇప్పుడు ఇజ్రాయెల్ పవర్ తెలుసుకున్న తర్వాత లాస్ట్ 30-40 yearsలో వాళ్ళు ఇజ్రాయెల్తో ఏం చేయట్లేదు. జార్డన్కి పీస్ అగ్రిమెంట్ ఉంది, ఈజిప్ట్కి ఉంది, సిరియాలో గవర్నమెంట్ ఇప్పుడే మారిపోయింది. సో నో ప్రాబ్లం. ఇజ్రాయెల్ లాజిక్ ఈజ్ వెరీ సింపుల్, వీ హ్యావ్ టు సర్వైవ్. దానికోసం వాళ్ళు ఏ ఎండ్ దాకానే వెళ్తారు. దే విల్ గో 100%. అండ్ దాంట్లో నెటన్యాహు అని కాదు, రేపు ఏ ప్రధానమంత్రి వస్తేనా దే విల్ ఫాలో ద సేమ్ పాలసీ. మనలాగా రాహుల్ గాంధీ ఒక మాట, ఇదేంటి మోదీ గారు మీరు ఇట్లా చేస్తున్నారు, పాకిస్తాన్ మన ఎయిర్క్రాఫ్ట్ని కొట్టిపడేశారు. కానీ ఇజ్రాయెల్లో వాళ్ళ అపోజిషన్ లీడర్స్ అట్లా ఏం చెప్పరు, వాళ్ళు గవర్నమెంట్ సపోర్ట్ చేస్తారు. దే ఆర్ యునైటెడ్ ఇన్ ద కాస్. వాళ్ళ అపోజిషన్ లీడర్ క్యాబినెట్లో కూర్చున్నారు, మొన్న దాకా వార్ క్యాబినెట్లో ఉన్నారు ఆయన. మన దగ్గర ఎందుకు యుద్ధం, అమన్కి ఆశ, పాకిస్తాన్ వాళ్ళందరూ మంచోళ్ళు, కొంతమంది టెర్రరిస్టే ఉన్నారు కదా, ఇది లాజిక్ వస్తుంది మన వాళ్ళ దగ్గర నుంచి. ఇప్పుడు మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ప్రెసిడెంట్ ట్రంప్కి క్రెడిబిలిటీ లేదు ఇప్పుడు. అది ప్రాబ్లం అయింది. నెటన్యాహు ఆయన ఇమేజ్ బిల్డప్ చేసుకుంటున్నారు ఎలక్షన్ కోసం. ఒక టఫ్ మ్యాన్, ఒక ర్యాంబో లాంటి క్యారెక్టర్ తయారు చేసుకుంటున్నప్పుడు అటువైపు ప్రెసిడెంట్ ట్రంప్ ఏమో నేను ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలని అర్థం కావట్లేదు ఆయనకి. యుక్రెయిన్ ఏం కావట్లేదు, యుక్రెయిన్ ఆగట్లేదు, గాజాలే నో స్టాప్, హెజ్బుల్లా అక్కడ మళ్ళీ ప్రాబ్లం అక్కడ అట్లనే ఉంది. ఇటువైపు ఇరాన్ చూస్తే ప్రాబ్లం ఇక్కడ కూడా సార్ట్ అవుట్ కాలేదు.
ఇవన్నీ చూస్తుంటే అసలు అన్నిటికన్నా ఎక్కువగా ట్రంప్కే ఈ విక్టరీ కావాలి చాలా డెస్పరేట్గా. ఇప్పుడు ఇజ్రాయెల్ కొంచెం బ్యాక్ స్టెప్ వేసినా కూడా యుఎస్ మాత్రం ఇట్ వాస్ దేర్. బట్ నిజంగానే ఇప్పుడు యుఎస్ అనేది ఇప్పుడు వాళ్ళు కూడా మిడ్ టర్మ్ ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి చలో నాకు కాదు ఓన్లీ నా ప్రజలు నేను చూసుకుంటా అని చెప్పేసి ట్రంప్ బ్యాక్ స్టెప్ వేస్తే ఇజ్రాయెల్ నిజంగానే కంటిన్యూ చేస్తుందంటారా? ఇజ్రాయెల్కి ఏంటంటే వాళ్ళకి షార్ట్ టర్మ్ ఆబ్జెక్టివ్స్ కాదు, ట్రంప్ చూస్తున్నంత షార్ట్ టర్మ్ ఆబ్జెక్టివ్. ఇప్పుడు ఇరాన్ యుద్ధం ఎట్లయినా ఆపేయాలి అంతే. దాని తర్వాత అని అడిగితే దాని తర్వాత చూసుకుందాం. రైట్ నౌ వీ హ్యావ్ టు స్టాప్ దిస్ వార్. దట్స్ షార్ట్ టర్మ్ ఆబ్జెక్టివ్. ఇజ్రాయెల్ కాదు, ఇజ్రాయెల్కి లాంగ్ టర్మ్ ఆబ్జెక్టివ్ ఉంది. ఇవాళ హమాస్ని ఫినిష్ చేస్తే రేపు ఇంకొక హమాస్ తయారవుతారు వర్షన్ 2.0. హెజ్బుల్లాని ఫినిష్ చేస్తే ఇంకొక హెజ్బుల్లా తయారవుతారు. వాళ్ళు ఏంటంటే బై ద రూట్ కట్ చేసేసేయాలి ఈ ప్రాబ్లం అని చూస్తున్నారు. అది కాకుంటే ఏమైతే మళ్ళీ వీళ్ళు రిపీట్ అవుతారు. మన కామన్ లాజిక్ ఏంటి, ఇరాన్ వీక్ అయిపోయారు, దాంతోనే హెజ్బుల్లా వీక్ అయింది, హమాస్ వీక్ అయిందండి. కాదు, వీళ్ళు లోకల్ రిసోర్సెస్తో నడిపించుకుంటారు. వాళ్ళ ప్రజల దగ్గర నుంచి డబ్బులు తీసుకొని ఆయుధాలు కొనుక్కొని వాళ్ళు నడిపించుకుంటారు వాళ్ళ క్యాంపెయిన్. ఇరాన్ నుంచి వాళ్ళకి ఆయుధాలు అక్కర్లేదు ఇప్పుడు. కానీ ప్రజలు మీకు సపోర్ట్ చేస్తేనే అది జరుగుతుంది. లెబనాన్లో ప్రాబ్లం 14% ఉన్నారు హెజ్బుల్లా వాళ్ళ సపోర్టర్స్, షియాస్. వాళ్ళు ఎలక్ట్ చేసిన నేను చెప్పిన 16 మంది ఉన్నారు వాళ్ళ పార్లమెంట్లో. ఇక్కడ గాజాలో ఒక లీడర్ అని వీళ్ళ దగ్గర ఎవరు లేరు, ఒక గవర్నమెంట్ లేదు అక్కడ. లెబనాన్లో ఒక అడ్వాంటేజ్. సో ఇజ్రాయెల్ ఏం చూస్తున్నారంటే ఒక గవర్నమెంట్, అక్కడ ఒక పాజిటివ్ గవర్నమెంట్ ఉంటే మాకు ప్రాబ్లం లేదు. ఈజిప్ట్లో అదే, ఈజిప్ట్లో ఫస్ట్ 6 డే వార్ జరిగినప్పుడు దాని తర్వాత జరిగిన యుద్ధాలంతా అది నాసర్ ఉండొచ్చు, అన్వర్ సదాత్ ఉండొచ్చు, ఎవరైనా కానివ్వండి, ఇజ్రాయెల్ ఆల్వేస్ మేడ్ ష్యూర్ అక్కడ ఒక స్ట్రాంగ్ లీడర్ ఉండాలని. ఉంటేనే మీరు నెగోషియేట్ చేయొచ్చు. ఇప్పుడు యూఎస్కి అదే ప్రాబ్లం కదా, గాలిబాఫ్ కానీ అరాచి కానీ పెస్కేషియన్ని చంపేస్తే రేపు మాట్లాడడానికి ఎవరు లేరు ఇరాన్తో. ఇదే ప్రాబ్లం ఇజ్రాయెల్కి ఉంది. ఇజ్రాయలీ ప్రైమ్ మినిస్టర్ ఎవరైనా కానీ అటువైపు, ఫర్ ఎగ్జాంపుల్ కింగ్ హుస్సేన్ జార్డన్లో, డెమోక్రసీ ఏం లేదు అక్కడ, కానీ హీఈస్ అ వెరీ స్ట్రాంగ్ కింగ్, బాగా మెయింటైన్ చేసుకోవడం, వెరీ మోడర్న్ మ్యాన్ అంతా. అదే టైంలో సిరియాలో చూస్తే సిరియాలో ఎవరు లేరు. ఒక సిరియాలో రెక్స్ ఐఎస్ఐఎస్ ఆయన ప్రెసిడెంట్గా కూర్చున్నాడు అక్కడ, ట్రంప్ అపాయింట్ చేశారు ఆయన. ఆయనతో నెగోషియేట్ చేయవచ్చా తెలియదు. రైట్ నౌ ప్రాబ్లమ్ ఫర్ ఇజ్రాయెల్ ఇస్ బేసిక్లీ లెబనాన్, ఇటువైపు హమాస్. వీళ్ళిద్దరిని హ్యాండిల్ చేసుకుంటే అయిపోతుంది. కానీ ఫస్ట్ స్టెప్ ట్రంప్ సజెస్ట్ చేసిన దానికి ఇది ముందుకెళ్ళదు 100%. ఎందుకంటే హమాస్ ఇస్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లం. ద ఎలిఫెంట్ ఇన్ ద రూమ్ అంటాం మనం. ద ఎలిఫెంట్ ఇన్ ద రూమ్ ఇస్ హమాస్. వాళ్ళ ఆయుధాలు సరెండర్ చేయకపోతే ఏం చేయాలి, వాళ్ళు చేస్తూ కూడా వాళ్ళకి తెలుసు దాని తర్వాత ఏం జరుగుతుంది. మనం ఎప్పుడు కిమ్ జాంగ్ ఉన్ ఎగ్జాంపుల్ ఇస్తుంటాం. ఎవరు కిమ్ జాంగ్ ఉన్ దగ్గర వెళ్ళి నార్త్ కొరియాలో వెళ్ళి ఆయన్ని థ్రెటన్ చేయడము, ఆయన్ని నేను అది చేస్తాను ఇది చేస్తాను అని చెప్పి ఈవెన్ ట్రంప్ కూడా చెప్పరు. ఎందుకంటే ఆయన దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఎక్కడ వాడుకుంటారో తెలియదు, పిచ్చోని చేతిలో రాయిలాగా ఉంటుంది, ఎక్కడ పడేస్తాడో తెలియదు మనకి. ఇది ట్రంప్తో నిన్న ప్రాబ్లం ఏంటంటే, ఈ ట్రంప్కి ఈ సైకాలజీ ఆఫ్ ఎ బిల్డర్ వచ్చిన తర్వాత ఆయనకి గాజాలో నేను రీకన్స్ట్రక్షన్ చేయాలి. ఆయన ఫస్ట్ ఆబ్జెక్టివ్ రీకన్స్ట్రక్షన్, ఫస్ట్ ఆబ్జెక్టివ్ డిసార్మమెంట్ కాదు. మనం వరల్డ్లో కూడా లుమ్మి గారు ఎక్కడ చూసినప్పుడు మీరు యూ టేక్ ద 71 బంగ్లాదేశ్ వార్ ఆర్ నార్త్ కొరియా సౌత్ కొరియా వార్ ఇన్ 60s 1948 50 60sలో కూడా, బంగ్లాదేశ్ యుద్ధంలో కూడా మనం 93,000 ప్రిజనర్స్ ఆఫ్ వార్ని తీసుకున్నాం పాకిస్తాన్, రైట్ ఫ్రమ్ బ్రిగేడియర్ లెవెల్ టు జవాన్. 93,000 ప్రిజనర్స్ ఆఫ్ వార్ సరెండర్ చేశారు మన దగ్గర వచ్చి. మనం బంగ్లాదేశ్లో ఉండిపోతే వాళ్ళని అక్కడ పెట్టుకొని ఉండిపోతే మనకు చాలా పెద్ద అడ్వాంటేజ్ ఉంటుంది. కానీ ఇందిరాగాంధీ గారు ఏం చేశారు, షీ గేవ్ అవే ఆల్ ఆఫ్ దమ్ బ్యాక్ టు పాకిస్తాన్. దాని తర్వాత ఇండియన్ ఆర్మీని అక్కడి నుంచి విత్డ్రా చేయించుకున్నారు. చాలామంది అడిగారు, ఇందిరాగాంధీ గారు మీరు చేస్తున్న తప్పు కదా, ఎట్లా విత్డ్రా చేస్తున్నారు అక్కడి నుంచి, యూ షుడ్ మెయింటైన్ ఇట్. బట్ షీ హ్యాడ్ అర్ ఓన్ లాజిక్. ఎక్కువ రోజులు ఉండకూడదు. మోదీ గారు ఆపరేషన్ సింధూర్లో చేసినట్లే 4 days ఫినిష్ కమ్ బ్యాక్. అక్కడ అండ్ దే లెఫ్ట్ అస్ విక్టర్స్. వాళ్ళు ఏదో టెర్రరిస్ట్ని పారిపోతున్నట్లు రాలేదు అక్కడి నుంచి, బంగ్లాదేశ్ నుంచి. సో ఆ మూమెంట్లో దే కేమ్ బ్యాక్ యాజ్ లిబరేటర్స్. వాళ్ళు బంగ్లాదేశ్ని లిబరేట్ చేశారని చెప్పి గ్రాండ్ సెండ్ ఆఫ్ ఇచ్చారు వాళ్ళకి అక్కడున్న ప్రజలు. గాజాలో జరుగుతుందా? గాజాని ఎవరు లిబరేట్ చేశారు? గాజా బాగానే ఉండే ముందు. వీళ్ళు వచ్చారు, ఇజ్రాయెల్ బాంబ్ చేసి మొత్తం గాజాని ఒక గోస్ట్ సిటీ లాగా తయారు చేశారు. బేరూట్ అట్లనే ఉంది, సౌత్ లెబనాన్ అట్లనే ఉంది.
ఇక్కడ అన్ని చోట్ల ఇజ్రాయెల్ వచ్చి బాంబ్ చేస్తున్నారు, ఎందుకంటే హమాస్ ఉంది అక్కడ. హమాస్ని మీరు ఈక్వేషన్ నుంచి తీసేస్తే ఇజ్రాయెల్ బాంబింగ్ ఆపుతారా, మీకు రీకన్స్ట్రక్షన్ చేయవచ్చా? ప్రెసిడెంట్ ట్రంప్కి ఇంకా 2 సంవత్సరాలు ఉన్నాయి అప్రాక్సిమేట్లీ. ఆల్రెడీ నెక్స్ట్ ఎలక్షన్కి ఇప్పుడు 1 year తర్వాత స్టార్ట్ అయిపోతుంది. ఆయన ఉన్న పొలిటికల్ ఫిలాసఫీ రాబోయే ప్రెసిడెంట్, అది జేడీ వ్యాన్స్ ఉండొచ్చు, ఇంకెవరైనా ఉండొచ్చు, వాళ్ళు ఫాలో చేస్తారా లేదా అని ఏ గ్యారంటీ లేదు. మీరు హిస్టరీలో చూస్తే అమెరికన్ ప్రెసిడెంట్స్ ఎప్పుడు ఆల్మోస్ట్ 50% వాళ్ళు ప్రీవియస్ గవర్నమెంట్ ఏం చేశారు అదే ఫాలో చేస్తారు. మిగతా 50% దే డోంట్ బాదర్. ఓకే, ఫాలో చేయడం లేదు, ఏం లేదు. సో మన దగ్గర ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఈ హమాస్ ఆయుధాలు డిసామ్ చేయడంలో వాళ్ళు చేయరు, ఇజ్రాయేలీ అగ్రిమెంట్ని అంగీకరించారు. ప్రెసిడెంట్ ట్రంప్ ఇప్పుడు ఏం చేస్తారు? మళ్ళీ నెటన్యాహుని యువర్ అ ఫూల్ అది ఇదని తిడతారా? నెటన్యాహుని ఎస్ఓబి పిలిచాడు ఆయన. అట్లాంటి మనిషి ట్రంప్. ఆయన చెప్పిన మాట ఒకరు వినకపోతే అంతే, ఆయన కోపం వస్తుంది. మనకు జాయింట్ ఫ్యామిలీ సిస్టంలో కొంతమంది గ్రేట్ గ్రాండ్ ఫాదర్స్, అంకుల్స్ ఇట్లాంటి వాళ్ళు ఉంటారు, చాలా టఫ్ మనుషులు. మీరేదో లాజికల్గా ఆర్గ్యూ చేస్తూ కూడా వాళ్ళు పట్టించుకోరు. ట్రంప్ ఇస్ లైక్ దట్. ఆయనకు ఒక వ్యూ పాయింట్ ఉంది, ఆ వ్యూ పాయింట్తోనే వెళ్ళాలి, దాన్ని అక్కడ ఇక్కడ మార్చుకోకూడదు. ఈ యుద్ధం మర్చిపోవడానికి ఇంకో యుద్ధం సీజ్ ఫైర్ తీసుకొస్తున్నారు. కొన్ని రోజుల ముందు, ఒక 5-6 నెలల ముందు అక్కడ కంబోడియా అండ్ థాయిలాండ్ కొట్టుకున్నారు. అప్పుడు అక్కడ వెళ్ళి నేను పీస్ ప్లాన్ చేసేసాను, వీళ్ళందరూ ఆపేసి ఇప్పుడు కూడా వారు కొట్లాడుతారు. నథింగ్ హెస్ స్టాప్డ్. ఆయనకు ఒకటే నేను స్టార్టింగ్ ఆఫ్ ద కాన్వర్జేషన్ మీ దగ్గర చెప్పాను చూడండి, క్రెడిట్ తీసుకోవడానికి నంబర్ 1 ట్రంప్. ఎవరు మంచి పని చేసినా కానీ వాళ్ళని పక్కన జరిపి నేనే చేశాను చూడు అని చెప్తారు. మీకు గుర్తుంటుంది ఈ ఇరాన్తోని మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్, 14-point మెమరాండమ్ అండర్స్టాండింగ్ నెగోషియేట్ చేసింది వైస్ ప్రెసిడెంట్ జేడీ వ్యాన్స్ ఇస్లామాబాద్లో, తర్వాత ఖతర్లో. సో ఏం ఆ రోజు ఏం డిసైడ్ చేశారు? దట్ స్విట్జర్లాండ్లో ఒక మీటింగ్ జరుగుతుంది, అక్కడ అందరు ప్లేయర్స్, దట్ ఈస్ పాకిస్తాన్, ఖత్తర్, యుఎస్, ఇరాన్, వీళ్ళందరూ కూర్చొని ఒక టేబుల్లో కూర్చొని సంతకం పెడతారు. ప్రెసిడెంట్ ట్రంప్ ఏం చేశాడు? ఆయన తెలిసిపోయింది ఇది క్రెడిట్ అంతా వ్యాన్స్కి వెళ్ళిపోతుంది కదా అని చెప్పి ప్యారిస్లో అక్కడ ఒక ఒఫీషియల్ స్టేట్ విజిట్కి వెళ్ళినప్పుడు అక్కడ కూర్చొని ఆయన సంతకం పెట్టేశారు. ఐ హావ్ సైన్డ్ ద అగ్రిమెంట్, ఫినిష్డ్. అరే మీరే అన్నారు మీ వైస్ ప్రెసిడెంట్ వెళ్తున్నారు, మళ్ళీ మీరెందుకు పెట్టారు సంతకాన్ని అడిగారు. నేనే పెట్టాలి కదా, ఐఎమ్ ద యూఎస్ ప్రెసిడెంట్, ఐ డిడ్ ఇట్. పాపం వ్యాన్స్ ఏం చేయలేకపోయాడు. అక్కడ వెళ్ళి జస్ట్ మంచిగా తిరిగి స్విట్జర్లాండ్ అంతా చూసి, జెనీవా అంతా చూసి రిటర్న్ వచ్చేసాడు. ఆ టాక్స్ అంతా ఫ్లాప్ అయింది కంప్లీట్గా. సో మనం అర్థం చేసుకోవాలని ట్రంప్ సైకాలజీ ఇది. బోర్డ్ ఆఫ్ పీస్, ఆయనకి ఏంటంటే యునైటెడ్ నేషన్ నచ్చదు, సో ఇంకోటి తయారు చేద్దాం, ఇంకొక యుఎన్ తయారు చేద్దాం. ఇది దీనికి ఖర్చులు ఎవరు పెడతారు, ఎవరు స్పెండ్ చేస్తారు, ట్రైనింగ్ చేస్తా అంటున్నారు. జార్డన్ కూడా చెప్పారు మేము ట్రైన్ చేస్తాం పోలీస్ ఫోర్సెస్ని, లా అండ్ ఆర్డర్. ఎందుకంటే ఒక గవర్నమెంట్ పోయిందనుకోండి, ఇంకో గవర్నమెంట్ని మెయింటైన్ చేయడానికి ఎవరైనా ఉండాలి కదా, లేకుంటే ఒక వ్యాక్యూమ్ వచ్చేస్తుంది అక్కడ. ట్రాఫిక్ లైట్లో పోలీసు వాడు లేకుంటే ఎట్లా ఉంటుంది, అదే సంగతి. లా అండ్ ఆర్డర్ కూడా పోలీస్ స్టేషన్లో పోలీసు వాడు లేకుంటే ఏమవుతుంది, మర్డర్, రేప్, డెకాయిటీ అన్నీ నడుస్తుంది, వాళ్ళకి భయం ఉండదు. సో యూ హ్యావ్ టు సెటప్ ఎ ప్యారలల్ సిస్టమ్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్. వాళ్ళకి బడ్జెట్స్ ఇచ్చి, బ్యూరోక్రసీని, అది వాటర్ ఉండొచ్చు, పవర్ ఉండొచ్చు, శానిటేషన్ ఉండొచ్చు, ట్రాఫిక్ ఉండొచ్చు, అన్నీ మెయింటైన్ చేయాల్సి వస్తుంది. సో దీనికి తయారు చేసి, ఎందుకంటే వీళ్ళందరూ టెర్రరిస్ట్ హమాస్. అట్లీస్ట్ రాబోయే వాళ్ళు సివిలియన్స్, వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ దగ్గర పవర్ ఉండాలి. ఒక ట్రాఫిక్ చలాన్ రైజ్ చేయడం అంటే మన చలాన్ కాదు, వాళ్ళది టికెట్స్ అంటారు వాళ్ళు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఇది చేయాలంటే వాళ్ళ దగ్గర ఒక ట్రైన్డ్ మ్యాన్ పవర్ కావాలి. ఈజిప్ట్ అంటున్నారు, జార్డన్ అంటున్నారు మేము ట్రైన్ చేస్తామని, కానీ ఇదంతా అయిన తర్వాత వాళ్ళు అక్కడ వెళ్ళిన తర్వాత రేపు ఎవడో కాల్ చంపేస్తే 2-3 ఏం చేస్తారు? అప్పుడు మళ్ళీ హమాస్ పైకి వస్తారు, దట్ వీఆర్ స్టిల్ రూలింగ్ గాజా అంటారు. సో ప్రెసిడెంట్ ట్రంప్కి ఏంటంటే బేసిక్లీ ఆయన అక్కడ ఉన్న ఇరాన్ యుద్ధం అందరు మర్చిపోవాలని చెప్పి కొత్తగా ఎపిసోడ్ తీసుకొచ్చారు, కానీ నెటన్యాహు క్లీన్గా రిజెక్ట్ చేసేవారు. ఈ సెడ్ వీ హ్యావ్ నథింగ్ టు డూ విత్ ఇట్ అన్నారు. ఓకే, సో ఈ బోర్డ్ ఆఫ్ పీస్ కానీ, ఇది ఇంప్లిమెంటేషన్ చేయడం అగ్రిమెంట్లో, డిజార్మెంట్ ఆఫ్ హమాస్ కానీ, విత్డ్రాల్ ఆఫ్ ఇజ్రాయలీ ట్రూప్స్, మళ్ళీ రీకన్స్ట్రక్షన్ ఆఫ్ గాజా, ఇది ఏం జరగదు ఇప్పుడు. బికాస్ బేసిక్లీ హమాస్ విల్ నాట్ అగ్రీ. బట్ నెతన్యాహు నెక్స్ట్ స్టెప్ ఏముంటుంది అనేది ఇక్కడ క్వశ్చన్. నెతన్యాహు ఉంటారో అది కూడా చూడాలి ఇప్పుడు ఎలక్షన్ తర్వాత. బహుశా ఉంటే ఓకే, ఎందుకంటే వాళ్ళ దగ్గర గవర్నమెంట్ ఫామ్ చేయడానికి ఒకసారి 6 నెలలు తీసుకుంటారు ఎలక్షన్ తర్వాత కూడా. ఓకే, బట్ హీ విల్ కంటిన్యూ యాజ్ అ ప్రైమ్ మినిస్టర్. మన దగ్గర కేర్ టేకర్ అంటారు, వాళ్ళ దగ్గర కేర్ టేకర్ లేదు, రెగ్యులర్ ప్రైమ్ మినిస్టర్ టిల్ ఎ న్యూ గవర్నమెంట్ ఇస్ ఫార్మ్డ్ అన్నమాట.
అది చూద్దాం ఎనీవే. బట్ ఐ థింక్ ద వే ఇట్స్ గోయింగ్ నెటన్యాహు ఎప్పుడు అగ్రీ చేయరు. 100% హీ విల్ నాట్ డూ ఇట్. ట్రంప్ ఇప్పుడు చాలా డెస్పరేట్ అయిపోయారు, ఎందుకంటే మిడ్ టర్మ్ పోల్స్కి ఇంకా 2 నెలలు కూడా లేవు. నంబర్స్ ఆర్ వెరీ బ్యాడ్. ఒపీనియన్ పోల్స్లో చాలా తగ్గివ్వరు రిపబ్లికన్ ప్రాస్పెక్ట్స్. బహుశా వాళ్ళ మెజారిటీ కూడా పోతుంది. దాంతోపాటు ట్రంప్ మీద ఇంపీచ్మెంట్ జరగవచ్చు రేపు కావాలంటే, అది కూడా జరగవచ్చు. ట్రంప్ ముందే వార్నింగ్ ఇచ్చారు, అది నాకు మిడ్ టర్మ్స్లో మెజారిటీ రాకపోతే డెఫినెట్గా. అండ్ మిడ్ టర్మ్స్ ఒక హిస్టరీ ఉంది యూఎస్లో. మిడ్ టర్మ్ పోల్స్ అనేది రూలింగ్ పార్టీ ఎవరు ఉంటారో వాళ్ళు ఓడిపోతారు. ఓకే, మనలా కాదు, మనది లోక్సభతోనే ప్రధానమంత్రి ఎలక్ట్ అవుతారు, వాళ్ళు మిడ్ టర్మ్ పోల్స్ నడిమిట్లో వస్తుంది అన్నమాట. సో దాంట్లో డెఫినెట్గా ఈసారి కూడా రిపబ్లికన్స్ ఓడిపోతారని 100% కన్ఫర్మ్ ఉంది ఇప్పుడు, అన్లెస్ సమ్ బ్యాక్గ్రౌండ్ మ్యాజిక్ హ్యాపెన్స్ లేటర్ అన్న. ఇప్పుడు పరిస్థితి ఎట్లా ఉందంటే, మనం డిస్కస్ చేస్తున్నాం సౌదీ అరేబియా గురించి, పాకిస్తాన్ గురించి, టర్కీ గురించి మాట్లాడాం. ఒక నో కాన్ఫిడెన్స్ మోషన్ అనమాట ప్రెసిడెంట్ ట్రంప్ వ్యతిరేకంగా. ఎందుకంటే దీనికన్నా ముందు ఎప్పుడైనా ఏదైనా మాట్లాడితే ప్రెసిడెంట్ ట్రంప్ అంటారు మేమే సేవియర్, మేమే స్టేట్ ఆఫ్ హార్మోస్ని కాపాడుకుంటాం, మిడిల్ ఈస్ట్ అంతా మా చేతిలో ఉందని. చాలా సంవత్సరాల నుంచి ఇదొక లాజిక్ ఉండే యూఎస్ది. వాళ్ళ ఆయుధాలు అమ్మడానికి అన్నిటికంటే ఈజియెస్ట్ మార్కెట్ గల్ఫ్. ఒకటి, వాళ్ళ దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి. రెండవది, అక్కడ ఉన్న ప్రతి రెజీమ్ అన్స్టేబుల్గా ఉంది. అక్కడ 3 రెజీమ్సే స్టెబిలిటీతో ఉన్నారు. ఒకటి సద్దాం హుసేన్ ఇరాక్, బషీర్ అల్ అసాద్ సిరియా, కర్నల్ మొహమ్మద్ గద్దాఫీ లిబియా. ఈ 3 దేశాలు డిక్టేటర్స్ వాళ్ళు, కానీ వాళ్ళు స్టెబిలిటీ ఎన్షోర్ చేశారు. ఇది అమెరికాకి ఎప్పుడు నచ్చదు. అమెరికాకి కావాల్సిన దేశాలు ఇప్పుడు అన్స్టేబుల్గా ఉండాలి. అంటే ఇవాళ ఏముంటుంది రేపని జరుగుతుంది చెప్పలేము. దానికి క్లాసిక్ ఎగ్జాంపుల్ పాకిస్తాన్. పాకిస్తాన్ మనలాగానే, మనకన్నా ఒక రోజు ముందు ఇండిపెండెన్స్ వాళ్ళకి వచ్చింది, August 14, 1947. కానీ ఆ రోజు నుంచి ఈ రోజు దాకా పాకిస్తాన్లో ఒక స్టెబిలిటీ లేదు, ఏ గవర్నమెంట్ స్టేబుల్గా లేదు. మోస్ట్ ఆఫ్ ద టైం ఆర్మీ గవర్నమెంట్ నడిపించారు దేశం అంతా. లేకుంటే ఇప్పుడు కూడా ఉన్న గవర్నమెంట్ లాగానే అసీం మునీర్ అన్ని డిసైడ్ చేస్తారు, షబాజ్ షరీఫ్ సంతకం పెడతారు అంతే. చెప్పడానికి సివిలియన్ గవర్నమెంట్, కానీ నడిపిస్తున్నంత ఆర్మీ. ఇదే యూఎస్కి కావాలి. ఎక్కడెక్కడ అన్స్టెబిలిటీ ఉందో వాళ్ళు దాన్ని ఎక్స్ప్లాయిట్ చేసుకుంటారు ఆయుధాలు అమ్మడానికి. మనందరికి తెలిసిందే, దిస్ ఎంటైర్ థింగ్ గోస్ బ్యాక్ టు సోవియట్ ఇన్వేషన్ ఆఫ్ఘనిస్తాన్లో జరిగినప్పుడు ఫస్ట్ టైం. అప్పుడు అమెరికా డిసైడ్ చేశారు, మేము పాకిస్తాన్ సహాయంతో అక్కడ ఒక యాంటీ రష్యన్ ఫోర్సెస్ని బిల్డప్ చేస్తాం. దాని పేరు చాలా పేర్లు పెట్టుకున్నారు, తాలిబాన్ అన్నారు, మిగతా ఏదో పేర్లు వచ్చినాయి. కానీ తర్వాత ఒకసారి సోవియట్స్ని అక్కడి నుంచి బయటకు తరిమి కొట్టిన తర్వాత వీళ్ళతో ఏం చేయాలని అర్థం కావట్లేదు పాకిస్తాన్కి. అప్పుడు అల్ఖైదా తయారైంది, దాని నడిమిట్లో ఐసిస్ వచ్చింది, తాలిబాన్ పారిపోయారు ఆఫ్ఘనిస్తాన్ నుంచి. తర్వాత అక్కడ పీరియడ్ ఆఫ్ ఇన్స్టెబిలిటీ ఉండే ఆఫ్ఘనిస్తాన్లో, ఎవరు ఆఫ్ఘనిస్తాన్ నడిపిస్తున్నాడో తెలియదు. దాని తర్వాత 9/11 జరిగింది. 9/11 తర్వాత అమెరికా వచ్చి బోరా బోరా అని మిగతా ఏరియాలు అన్నీ బాంబింగ్ చేశారు. ఒసామా బిన్ లాడెన్ అక్కడి నుంచి పారిపోయి అతోబాబాద్ పాకిస్తాన్కి వచ్చారు. అక్కడ ఆయన తర్వాత వాళ్ళు స్పెషల్ ఫోర్సెస్ వాళ్ళు ఎలిమినేట్ చేశారు. అమెరికా స్ట్రాటజీ ఇది. వాళ్ళకి ఎప్పుడు దాకా పని వస్తుందో వాళ్ళని వాడుకుంటారు, దాని తర్వాత కరేపాకులాగా పక్కన పడేస్తారు. ఇది ఒసామాతో జరిగింది. దీనికన్నా ముందు కూడా పాకిస్తానీ డిక్టేటర్ జనరల్ జియావుల్ హక్, ఆయన ఫస్ట్ ఒక అమెరికన్ ఆలై ఉండే, కంప్లీట్ అమెరికా ఏం చెప్తే చేస్తుంది. తర్వాత జియా బికేమ్ వెరీ అడమెంట్, అమెరికా చెప్పిన మాట నేను ఎందుకు వినాలని చెప్పి ఒక లాజిక్ వచ్చేసారు. సో అమెరికాకి అర్థమైపోయింది ఈయనని డిస్పోజ్ చేయాలి. సో ఆయన ఐ థింక్ వాస్ ఫ్లయింగ్ ఫ్రమ్ పెషావర్, ఒక మిలిటరీ ఎయిర్క్రాఫ్ట్లో పెషావర్ నుంచి ఇస్లామాబాద్కి వస్తున్నప్పుడు జియావుల్ హక్ ఉన్న ప్లేన్లో సీనియర్ పాకిస్తాన్ కమాండర్స్ కూడా ఉన్నారు. దాంట్లో ఆ ఏరియాలో మ్యాంగోస్, మామిడికాయలు చాలా మంచిగా ఉంటుంది. అది చాలా క్రేట్ ఎక్కించారంట ప్లేన్లో, ఆర్మీ వాళ్ళ కోసం, ఆఫీసర్స్ కోసం, వాళ్ళ ఫ్యామిలీ కోసం. దాంట్లో ఒక పెద్ద బాంబు పెట్టేశారు సిఐఏ. అండ్ యాజ్ సూన్ యాజ్ ద ఎయిర్క్రాఫ్ట్ టుక్ ఆఫ్, ఒక 10 నిమిషాల్లో ఆ బాంబ్ బ్లాస్ట్ అయింది. జనరల్ జియా వాజ్ కిల్డ్. ఓకే, బేనజీర్ భుట్టో సేమ్ థింగ్. బేనజీర్ భుట్టో పాకిస్తాన్లో ఒక థ్రెట్గా వస్తుందని తెలిసినప్పుడు బేనజీర్ భుట్టో మీద ఒక అసాసినేషన్ అటెంప్ట్ జరిగింది, ఆమె చనిపోయింది. జుల్ఫికర్ అలీ భుట్టో
దానికన్నా ముందు హీ వాజ్ వెరీ పవర్ఫుల్. బహుశా సివిలియన్ అడ్మినిస్ట్రేటర్స్లో అందరికన్నా పవర్ఫుల్ జుల్ఫికర్ అలీ భుట్టో. ఆయన అమెరికా చెప్పిన అప్పుడప్పుడు వింటారు కానీ మెజారిటీ ఆయన ఆర్మీ రూల్ని అవాయిడ్ చేసుకున్నారు. ఆయన్ని కూడా ఇట్లనే ఒక ఫాల్స్ అలిగేషన్ పెట్టి లాస్ట్లో ఉరి చేశారు సార్. హీ వాజ్ హంగ్ టు డెత్. ఇదే స్టోరీ మీకు ఇరాక్లో కనిపిస్తుంది. సద్దాం హుస్సేన్ దగ్గర వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ ఉందని చెప్పి జార్జ్ బుష్ ఒక కంప్లీట్ ఆపరేషన్ డెజర్ట్ స్టామ్ అని చెప్పి ఒక క్యాంపెయిన్ నడిపించారు, మీకు గుర్తుంటుంది. లాస్ట్లో ఆయుధాలు దొరకలేదు, ఏం దొరకలేదు, సద్దాం హుస్సేన్ చంపేశారు. లిటరలీ హీ వాజ్ హంగ్ టు డెత్. తర్వాత అడ్మిట్ చేశారు యుఎస్ దట్ అక్కడ ఆయుధాలు లేవు, ఏం లేవు. ఇది ప్రాబ్లం. సో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వీళ్ళ వైపు నుంచి, అమెరికా వైపు నుంచి ఎక్కడైనా వాళ్ళకి స్టేబుల్ రెజ్యూమ్ని కనిపిస్తే వాళ్ళకి ఒక థ్రెట్. దాని తర్వాత లిబియాకి వచ్చారు. లిబియాలో కూడా గద్దాఫీ ఒక టైంలో అమెరికన్ ఆలై ఉండే ఆయన. తర్వాత అమెరికా వ్యతిరేకంగా అయిపోయారు. ఆయన ఒక మ్యావరిక్ ఆయన, అంటే ఒక బిహేవియర్లో ఒక స్టెబిలిటీ లేదు. ఆయన్ని కూడా ఇట్లనే ఒక రెవల్యూషన్ తీసుకొచ్చి అక్కడి నుంచి ఆయన అవుట్ చేసేసారు. లాస్ట్లో పారిపోయింది బషీర్ అల్ అసాద్. అది మనకి తెలిసిందే. ఆయన్ని రష్యాతో మాట్లాడి రష్యాకి పంపించారు, చంపలేదు ఆయన. ఇప్పుడు ఇవాళ న్యూస్ వస్తుంది ఆయన ఏదో కేసులో అక్కడ డెత్ సెంటెన్స్ ఇచ్చారంట సిరియాలో. డజన్ మేక్ ఎ డిఫరెన్స్ అనమాట. సిరియా నడిపిస్తుంది, దట్స్ ఐరనీ ఆఫ్ ఇట్. ఇప్పుడు నడిపిస్తున్న సిరియన్ ప్రెసిడెంట్ ISIS కమాండర్ ఉండే. ఆయన మీద ఒక టైంలో యూఎస్లో ఐ థింక్ $10 million రివార్డ్ ఉంది యుఎస్ గవర్నమెంట్. ఇప్పుడు ఆయన వైట్ హౌస్లో ప్రెసిడెంట్ ట్రంప్ ఆయన రిసీవ్ చేస్తున్నారు. ఇది అమెరికన్ స్టైల్ ఆఫ్ డెమోక్రసీ. వాళ్ళకి ఎక్కడ పనికి వస్తుంది అక్కడ వాడుకుంటారు, లేని ప్లేస్లో పక్కన పడేస్తారు. మనం లాస్ట్ చూసిన ఒక ఎగ్జాంపుల్ వెనిజువేలన్ ప్రెసిడెంట్ మడూరో, ఈయన చెప్తే వినరు. సో ఆయన్ని కూడా డిస్పోజ్ చేసేసారు. ఒక అక్విజిషన్ మీద ఒక ఇండిపెండెంట్ కంట్రీలో ల్యాండ్ అయి వాళ్ళ ప్రెసిడెంట్ని పట్టుకెళ్ళారు. ఆలోచన, ఇది రేపు ఏ దేశంతోనూ కూడా జరగవచ్చు. ఇది అప్పుడు చట్టాలు లేవు, లాస్ లేవు, నథింగ్. అన్నీ వాళ్ళు అమెరికా ఏం కావాలంటే చేసుకుంటారు. ఐసీజే అంతే. సో దిస్ ఇస్ వాట్ అమెరికా డస్. వెరీ గుడ్. ఇది మీరు క్యూబన్ మిసైల్ క్రైసిస్ టైంలో కూడా మీరు చాలా మటుకు చూసుంటారు. డ్యూరింగ్ ద క్యూబన్ మిసైల్ క్రైసిస్ జాన్ ఎఫ్ కెనడీ సోవియట్స్ తీసుకొచ్చి వాళ్ళ న్యూక్లియర్ ఆర్మ్స్ అంతా క్యూబాలో పెట్టినప్పుడు పానిక్ అయ్యారు ఇమ్మీడియట్గా. డెడ్ లైన్ ఇచ్చారు. అప్పుడు యుఎస్ఎస్ఆర్కి వార్నింగ్ ఇచ్చారు, మీరు ఇది ఇక్కడ తీసేయాలి, లేకుంటే వీ విల్ ఆల్సో బాంబ్ సోవియట్ యూనియన్. సో దాని తర్వాత ఒక అండర్స్టాండింగ్కి వచ్చి విత్డ్రా చేసుకున్నారు ఇద్దరు. ఇట్లా అమెరికా ప్రతి నేను హిస్టరీ ఎందుకు చెప్తున్నా అంటే, మన ఇప్పుడు ఇరాన్లో జరుగుతుంది ఏదో కొత్తది అనుకోకూడదు. దీనికి ఒక బ్యాక్ స్టోరీ ఉంది, ఒక హిస్టరీ ఉంది. అది మనం ఇప్పుడు చూస్తున్నాం. ఇప్పుడు ఈ యుద్ధం మొదలైందే మనకందరు తెలుసు. వాజ్ బేసిక్లీ అక్కడ అలీ ఖమెనీ ఆయన్ని చంపాలని చెప్పి ఇజ్రాయెల్ ఒక ప్లాన్ వేసుకున్నారు. వాళ్ళకి ఇంటెలిజెన్స్ వచ్చింది. ఫస్ట్ ఇంటెలిజెన్స్ వాజ్ ఆన్ ట్యూస్డే, ఐ థింక్ ఇట్ ఇస్ 24th సంథింగ్, 4 రోజుల ముందు యాక్చువల్ అసాసినేషన్ దగ్గర. కానీ ఆ రోజు ఏదో మార్పు వచ్చింది, ఈయన మీటింగ్ క్యాన్సిల్ చేశారని చెప్పి నెక్స్ట్ 26th, దెన్ 28th. ఆ రోజు ముందే, ఒకరోజు ముందు ప్రైమ్ మినిస్టర్ నెటన్యాహు ప్రెసిడెంట్ ట్రంప్ని ఇన్ఫార్మ్ చేశారు దట్ మేము స్ట్రైక్ చేసిపోతున్నాం. టైం చెప్పలేదు. ప్రెసిడెంట్ ట్రంప్ కూడా అన్నారు మేము కూడా వస్తాం తోడు. ఎందుకంటే ఆయనకి క్రెడిట్ తీసుకోవడంలో నంబర్ 1 ప్రెసిడెంట్ ట్రంప్. సో నేను కూడా చేశానని చెప్పడానికి వెళ్ళాడు తోడు. ఇజ్రాయెల్ వాళ్ళ ఇమ్మీడియట్ ఆబ్జెక్టివ్ అచీవ్ చేసుకున్నారు. రెజీమ్ చేంజ్ జరగలేదు, వాళ్ళు రిటర్న్ వచ్చేసారు, వాళ్ళు పని చూసుకుంటున్నారు. వాళ్ళు హెజ్బుల్లా మీద బాంబులు వేయడం, హమాస్ మీద వేయడం. యుఎస్ అక్కడ స్టక్ అయిపోయారు. ఇప్పుడు ఆలోచించి మీరు ఇద్దరు కలిసి వెళ్తున్నారు ఒక ట్రిప్కి, సడన్గా ఒక ఆయన విత్డ్రా చేసుకుంటే రెండో మంచి ఏమనుకుంటారు, నేను ఎక్కడ వెళ్ళాలి నాకు అర్థం కాదు, రూట్ ఎక్కడ ఉంది, రిటర్న్ ఎట్లా వెళ్ళాలి, వెహికల్ ఉందన్నదా. ఇది అమెరికా స్టేట్ ఇప్పుడు అన్నమాట. ఈ పరిస్థితి నుంచి అమెరికాని ముందుకు తీసుకెళ్ళడానికి ప్రెసిడెంట్ ట్రంప్ లాస్ట్ 4 నెలలు 5 నెలల నుంచి ట్రై చేస్తున్నారు. ఐ థింక్ వీఆర్ ద 164th డే. ఏ రిజల్ట్ లేదు. ఫస్ట్ అన్నారు రెజీమ్ చేంజ్ జరగలేదు, ఖమెనీని చంపారు కరెక్టే. కానీ వీళ్ళేమనుకున్నారు, ఈ ఖమెనీ చనిపోగానే ఇమ్మీడియట్గా రెజీమ్ పడిపోతుంది, కొత్త రెజీమ్ వస్తుంది. ఇన్ఫ్యాక్ట్ ఒక ప్రెసిడెంట్ ఉండే వాళ్ళది ఇరాన్ది, అహ్మదీనెజాద్, ఆయన్ని ఒక పాసిబుల్ ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్గా కూడా వీళ్ళు రెడీగా డిక్లేర్ చేయడానికి రెడీగా ఉన్నారు యుఎస్. అదొక ఇజ్రాయేలీ ప్లాన్ ఉండే, కానీ అది ఫెయిల్ అయింది. ఏమైందంటే ఈ 28th బాంబింగ్ జరిగిన రోజు 2వ తారీఖు 2 మార్చ్కి
అహ్మదీనాథ్ని హౌస్ అరెస్ట్లో పెట్టారు ఇరాన్. చాలా సంవత్సరాల నుంచి 2-3 సంవత్సరాల నుంచి హౌస్ అరెస్ట్లో ఉన్నాడు. ఇరాన్కి ఆయన మీద డౌట్ ఉండే, ఈయన ఒక ఇజ్రాయలీ ఏజెంట్గా తయారవుతున్నాడు, అమెరికన్ ఏజెంట్గా. హౌస్ అరెస్ట్లో పెట్టారు ఆయన. ఈవెన్ దో ఈజ్ ఎక్స్ ప్రెసిడెంట్. ఆయన కాంపౌండ్ మీద దాడి చేశారు ఇజ్రాయెల్. ఐ థింక్ ఇట్ 2nd March or 3rd March. ఇంట్రెస్టింగ్, ఎందుకంటే ఆయన్ని విడిపించడానికి చేశారంట. అది ఆయన సరౌండ్ చేసిన సెక్యూరిటీ గార్డ్ని చంపడానికి బాంబ్ చేశారు. అన్ఫార్చునేట్లీ ఆయన మీద కూడా ఒక షార్ప్నర్ వచ్చి పడ్డది. బాంబ్ కాదు, ఒక పెద్ద పీస్. ఆయన గాయాలైనాయి. ఆయన ఇనాక్టివ్ అయిపోయాడు. ఆయన హాస్పిటల్ తీసుకెళ్లాలంటే అదంతా జరిగినప్పుడు ఆయన్ని రెజ్యూమ్లో తీసుకురాలేకపోయారు. కానీ అది కూడా జరగదు అనుకోండి, ఎందుకంటే ఏదైనా ఒక గవర్నమెంట్ని మార్చాలంటే గ్రౌండ్లో ఫోర్సెస్ ఉండాలి. ఇప్పుడు ఆ లెసన్ ఇప్పుడు యూఎస్ నేర్చుకున్నారు. ఇప్పుడు కాదు, చాలా రోజులు చెప్తున్నా, బూట్స్ ఆన్ ద గ్రౌండ్ పెడితేనే ఒక రెజ్యూమ్ మారుతుంది. కానీ ప్రెసిడెంట్ ట్రంప్ కాదు, ఏ యుఎస్ ప్రెసిడెంట్ కూడా వియట్నాం తర్వాత బూట్స్ ఆన్ ద గ్రౌండ్ పెట్టడానికి రెడీగా లేరు. కోర్స్ ఆఫ్ఘనిస్తాన్ పెట్టారు, 450 మంది చనిపోయారు. సో దే వెరీ ఫినికి. మీరు చూసుంటారు, వాళ్ళ వైపులో 2-3 చనిపోతే కూడా దాని పెద్ద ఈవెంట్ లాగా చేస్తారు వాళ్ళు. ప్రెసిడెంట్ ట్రంప్ వస్తారు, బాడీ రిసీవ్ చేసే టైంలో పెద్ద మిలిటరీ సెరమనీ ఉంటుంది. ఒక సైడ్ ఏమో వేలాది మంది చనిపోతున్నారు, ప్రాబ్లం లేదు. ఇటువైపు 2-3 చనిపోగానే పెద్ద ఇష్యూ అయిపోతుంది అమెరికన్ మీడియాలో. సో బూట్స్ ఆన్ ద గ్రౌండ్ ప్రెసిడెంట్ ట్రంప్ పెట్టడానికి రెడీగా లేరు. కానీ బూట్స్ ఆన్ ద గ్రౌండ్ పెట్టేదాకా, అంటే మీ ఫోర్సెస్ని అక్కడ దింపేదాకా ఇరాన్లో మీరు రెజ్యూమ్ చేంజ్ తీసుకురాలేరు, ఇరాన్ యుద్ధం గెలవలేరు మీరు. దట్ ఈస్ వెరీ వెరీ క్లియర్. ఈ సిచ్యువేషన్లో ప్రెసిడెంట్ ట్రంప్ ఇప్పుడు ఏం చేస్తారనేది పెద్ద ప్రశ్న. ఎందుకంటే దీనికన్నా ముందు కూడా ఈ పొజిషన్ వచ్చింది. ఆ టైంలో కూడా ఆయన అన్నారు, కాదు మేము నెగోషియేట్ చేస్తున్నాము, దాని తర్వాత మేము స్టోనేజ్కి బాంబ్ చేసేస్తాము, తర్వాత మళ్ళీ నేను నెగోషియేట్ చేస్తున్నాము, తర్వాత మేము ఎంఓయూ చేశాము, ఆ ఎంఓయూ మీద చర్చలు నడుస్తున్నాయి, దాని తర్వాత మళ్ళీ బాంబింగ్ చేశారు, దాని తర్వాత అన్నారు లేదు మళ్ళీ చర్చలు సౌదీ అరేబియా చెప్పారు, ఖతార్ చెప్పారు, మళ్ళీ చర్చలు నడుస్తాయి. ప్రతిదీ కూడా టెంపరీ ప్లాన్ లాగానే. అంతే. అంటే ద ఎంటైర్ థింగ్ ఈజ్ స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్. అక్కడే మనకి మెయిన్ ప్రాబ్లం అక్కడే వచ్చింది. ఈ స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ అనేది యుద్ధం కన్నా ముందు ఓపెన్ ఉండే, ఎవరు కావాలంటే వాళ్ళ షిప్ అక్కడ ఇక్కడ అన్నీ తీసుకోవచ్చు. ఇప్పుడు దట్ హెస్ బికమ్ మెయిన్ చోక్ పాయింట్. ఇరాన్కి అర్థమైపోయింది వాళ్ళ న్యూక్లియర్ దానికన్నా చాలా పెద్ద ఒక ట్రంప్ కార్డ్ స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్. దాన్ని ఏ పొజిషన్లో వాళ్ళు ఇడవరు, మ్యాక్సిమం దాన్ని పిండి తీసుకుంటారు. దానికి నుంచి రావాల్సిన బెనిఫిట్స్ ఇప్పుడు కూడా చూడండి అదే జరుగుతుంది. ముందు వీళ్ళన్నారు మేము ఒమాన్తో మాట్లాడతాం, స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ ఓపెన్ చేస్తాం అన్నారు. ఇప్పుడు అంటున్నారు చర్చలంతా ఒమాన్తో ఓకే అయిపోయింది ఆల్మోస్ట్, యుఎస్ మాకు జరిగిన యుద్ధానికి ఉన్న కాంపెన్సేషన్ ఇవ్వాలి, యుఎస్ నుంచి ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి, ఇక్కడ ఉండకూడదు గల్ఫ్లో. అది కాకుండా చాలా పెద్ద డిమాండ్లు పెట్టారు, 10-15 డిమాండ్లు. అది యుఎస్ ఎప్పుడు అంగీకరించరు, 1 కాదు 2 కాదు, ఏం అంగీకరించరు వాళ్ళు. తో అక్కడ ఉంది అక్కడ ఉన్నారనమాట. సో ఈ కొత్త శాంక్షన్స్ ఏమి ఉండబోతుంది నాకు కూడా నేను చూసినప్పుడు దాంట్లో ఏం క్లారిటీ కనిపించట్లేదు. ఎందుకంటే మ్యాక్సిమం శాంక్షన్స్ ఆల్రెడీ ఉందన్నమాట వాళ్ళపై. 1979లో అయతోల్లా ఖొమేనీ వచ్చి ల్యాండ్ అయినప్పుడు ఆయన్ని ప్లేన్ ముందు దిగనీయలేదు వీళ్ళు. ఓకే, అక్కడున్న షా ఆఫ్ ఇరాన్ వాళ్ళ రెజ్యూమ్. కానీ తర్వాత వాళ్ళు ఇరాన్లో ఉన్న మెయిన్ ఎయిర్పోర్ట్ని బ్లాక్ చేసి ఆయన ల్యాండ్ చేయనిచ్చారు అక్కడ. కానీ దాని తర్వాత జరిగింది మనకు తెలిసింది, అమెరికన్ ఎంబసీ మీద దాడి చేసి అక్కడున్న ప్రొటెస్టర్స్, ఇరానియన్ ప్రొటెస్టర్స్, దాని లోపల ఉన్న అమెరికన్ ఎంబసీ స్టాఫ్ని హాస్టేజెస్గా ఉంచుకున్నారు 1 సంవత్సరం పాటు. శాంక్షన్స్ అప్పుడు స్టార్ట్ అయింది. అప్పటి నుంచి శాంక్షన్స్ నడుస్తూనే ఉంది డిఫరెంట్ స్టేజెస్లో. లాస్ట్ ప్రెసిడెంట్ ట్రంప్ 2nd టర్మ్లో వచ్చిన తర్వాత మళ్ళీ శాంక్షన్స్ మొదలుపెట్టాడు. వీళ్ళది మెయిన్ రెవెన్యూ సోర్స్ మన అందరికీ తెలుసు ఆయిల్, అండ్ వీళ్ళ మెయిన్ కస్టమర్ చైనా. సో చైనా ఆయిల్ వెళ్ళి తీసుకెళ్లేదాకా వీళ్ళకి టెన్షన్ లేదు, ఎందుకంటే చైనా పేమెంట్ క్యాష్లు ఇవ్వకపోతే కూడా కైండ్లు ఇస్తుండేవారు. ఒకటి వాళ్ళు ఆయుధాల కోసం, అంటే వీళ్ళ మిసైల్ ప్రొడక్షన్కి ఉన్న కావాల్సిన అల్యూమినియం అండ్ స్టీల్ ప్రోడక్ట్స్, అది కాకుండా గైడెన్స్ సిస్టమ్స్, అంటే వీళ్ళు టెలిమెట్రీ చూపిస్తారు, వీళ్ళు రాడార్ లాగా యూజ్ చేసి అటాక్ టైంలో దానికి ఎయిర్క్రాఫ్ట్ని ఫ్లై చేయడంలో కూడా. వీళ్ళ దగ్గర ఉన్నది ఒక శాటిలైట్ డేటా, అది కూడా ఇరాన్కి ఇచ్చారు కెనడా. ఓకే, అప్పుడు చైనా దగ్గర దాన్ని చైనా ఇస్తున్నప్పుడు దాని బదులు వాళ్ళు ఆయిల్ తీసుకెళ్తున్నారు. జస్ట్ బిఫోర్ February 28 ప్రతిరోజు 4 నుంచి 5 షిప్పులు చైనా ఆయిల్ తీసుకెళ్తుండే త్రూ ద స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్. ఇప్పుడు అది కంప్లీట్గా బ్లాక్ అయిపోయింది. కానీ చైనాకి టెన్షన్ లేదు, ఎందుకంటే చైనా రష్యా దగ్గర నుంచి కొంటున్నారు.
రష్యా వాళ్ళకి ఎంత కావాలంటే ఎంత ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. యూఎస్ 300 కాదు 500% డ్యూటీ పెడితే కూడా, టారిఫ్ పెడితే కూడా చైనా అసలు పట్టించుకోరు. చైనాకి ప్రాబ్లమే లేదు, వాళ్ళు కొంటారు. దే విల్ బై ఫ్రమ్ యుఎస్ఎస్ఆర్. వాళ్ళకి ఇంకా సోర్స్ లేదు. వెనిజువేలా వాజ్ ద బిగ్గెస్ట్ సోర్స్ వాళ్ళది, ఇరాన్తో పాటు వెనిజువేలా. కానీ వెనిజువేలా ఇప్పుడు యుఎస్ చేతిలో, వాళ్ళు నడిపిస్తున్నారు బిజినెస్. వాళ్ళు అక్కడ బయట కూర్చున్నారు, ఒక టేబుల్ వేసుకొని కూర్చున్నారు, ఏ షిప్ పోతుంది, ఎంత టోల్ తీసుకోవాలని చెప్పేసి. ఇప్పుడు అమెరికా దగ్గర ఉన్న పరిస్థితులు, అమెరికా మీరు చెప్పినట్లు ఆయుధాలు ఒక మెయిన్ ఇష్యూ. వెదర్ దే రియలీ హ్యావ్ వెపన్స్ అనేది, అది చాలా మటుకు డిబేటబుల్ పాయింట్. ఎందుకంటే మనకు తెలుసు యుద్ధం మొదలైనప్పుడు వాళ్ళ దగ్గర 2600 మిసైల్స్ ఉండే, ఏది పేట్రియట్ యాంటీ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్. అక్కడి నుంచి ఒక డ్రోన్ కొడితే, అక్కడి నుంచి మిసైల్ కొడితే అని అడ్డుకోవడానికి. రెండోది వాళ్ళ దగ్గర థర్డ్ మిసైల్ సిస్టమ్స్ ఉంది. థర్డ్ మిసైల్ సిస్టమ్ ఈజ్ వెరీ ఎక్స్పెన్సివ్, చాలా ఎక్స్పెన్సివ్. అది హై ఫ్లయింగ్ ఎయిర్క్రాఫ్ట్ వస్తున్న ఎయిర్క్రాఫ్ట్ మీద వాడడానికి మెయిన్గా యూస్ చేస్తారు. అది ఇరాన్ దగ్గర ఎయిర్క్రాఫ్టే లేదు, ఏం చేసుకుంటారు వాళ్ళు? సో అదొక పెద్ద ప్రాబ్లం ఉంది. అది వాడుకోలేము. వాడుకుంటే కూడా అది ఇప్పుడు పెద్ద పెద్ద డ్రోన్లు వస్తున్నాయి, దాని మీద వాడుకుంటాం. దట్ ఈస్ 5 million a piece. ఒక్కొక్కసారి ఫైర్ చేస్తాం, ఒక మిసైల్కి 5 million. అక్కడి నుంచి మనం డిస్కస్ చేస్తాం, ఇరాన్ పంపిస్తుంది $20,000 అంతే. ఈ పరిస్థితుల్లో ఇప్పుడు ప్రెసిడెంట్ ట్రంప్కి ఆయన దగ్గర ఉన్న ఆప్షన్స్ చాలా తక్కువ. వాళ్ళ మిలిటరీ అడ్వైజర్స్ ఎప్పుడు ఏం చేస్తారంటే, ప్రెసిడెంట్ కాదు, ఈ ప్రెసిడెంట్ కాదు, ఏ ప్రెసిడెంట్ అయినా కానీ, ఈవెన్ ప్రధానమంత్రి మోదీకి కూడా మిలిటరీ అడ్వైజర్స్ ఒక ఆప్షన్స్ ఇస్తారు. ఆప్షన్ 1, ఆప్షన్ 2, ఆప్షన్ 3, ఆప్షన్ 4, ఆప్షన్ 5 కూడా ఉండొచ్చు. ఈ ఆప్షన్స్తో పాటు వాళ్ళేం చెప్తారు, ఈ ఆప్షన్ చేస్తే దిస్ విల్ బి ద రిజల్ట్ ఆఫ్ ఇట్. మన దగ్గర ఒక 200 మంది చనిపోతారు, మన షిప్స్ మీద అటాక్ జరగవచ్చు, మన ఎంబసీస్ మీద, మిగతా కంట్రీస్లో ఉన్న ఎంబసీస్ మీద దాడి జరగవచ్చు, మన ఎయిర్ ఫోర్స్ బేస్ మీద దాడి జరగవచ్చు, బహ్రెయిన్లో ఉన్న 5th ఫ్లీట్ మీద దాడి, ఆప్షన్స్ ఇస్తారు. ఇప్పుడు ప్రెసిడెంట్ ఏం చేస్తారంటే, ఏ ప్రెసిడెంట్ అయినా కానీ, అండ్ ఈవెన్ ప్రైమ్ మినిస్టర్ మోదీ, దాంట్లో లీస్ట్ క్యాజువాలిటీ ఏముంటుంది అండ్ గ్రేటెస్ట్ ఎఫెక్టివ్నెస్ ఏముంటుంది అది చూస్తారు. రెండు ఒకటేసారి రాదు. ఎప్పుడు చాలా ఎఫెక్టివ్గా ఉన్న స్ట్రైక్లో మీకు నష్టాలు కూడా ఎక్కువ ఉంటాయి. అది ఎందుకంటే ఇరాన్ అడ్వాంటేజ్ అంటే, డిసడ్వాంటేజ్ అంటే ఇరాన్ కంటే వాళ్ళ దగ్గర ఎయిర్క్రాఫ్ట్ లేదు. వాళ్ళ దగ్గర ఎప్పుడో పాత షాఫ్ ఇరాన్ టైంలో ఉన్న ఎయిర్క్రాఫ్ట్, అమెరికన్ ఎయిర్క్రాఫ్ట్, దాని స్పేర్ పార్ట్స్ లేదు, అది వింటేజ్ అయిపోయింది. వాళ్ళ దగ్గర ఉన్నది ఒకటే, డ్రోన్స్ అండ్ మిసైల్స్. ఇది రెండు వాళ్ళు వాడుకుంటున్నారు. ఇప్పుడు ప్రెసిడెంట్ ట్రంప్ చెప్పిన మాటకి మీరు చూడండి, దట్ మా దగ్గర ఆయుధాలు లేనప్పుడు ఇరాన్ దగ్గర ఆయుధాలు కూడా తక్కువ ఉంది క్వాంటిటీ వైజ్. ఎందుకంటే వాళ్ళు ఒకసారి 50-30 డ్రోన్లు కొడుతుండే ముందు, ఇప్పుడు వాళ్ళు 5 డ్రోన్లు కూడా కొట్టట్లేదు. అదే టైంలో ఇజ్రాయెల్ పొజిషన్ చూడండి. ఇజ్రాయెల్లో ఒక ఎలక్షన్ ఇప్పుడు రాబోతుంది నెక్స్ట్ మంత్. ఇజ్రాయలీ ప్రజలు చాలా క్లియర్గా చెప్పేశారు దట్ మీరు ప్యాలెస్టైన్ని ఫినిష్ చేయాల్సిందే. ఏ ప్రెసిడెంట్ అయినా, ఏ ప్రైమ్ మినిస్టర్ అయినా. వాళ్ళ దగ్గర ప్రైమ్ మినిస్టర్కి ఎఫెక్ట్, ప్రెసిడెంట్ ఇస్ అ వెరీ ఆర్నమెంటల్ పోస్ట్, మన ప్రెసిడెంట్ లాగానే పవర్స్ ఏం లేవు ఎక్కువ. ఏ ప్రైమ్ మినిస్టర్ వస్తారో ఈ నెక్స్ట్ ఎలక్షన్లో వాళ్ళు చేయాల్సింది ఒకటే పని, గో ఆఫ్టర్ ప్యాలెస్టైన్, ఫినిష్ ద లీడర్స్, వాళ్ళని మొత్తం ఫినిష్ చేయండి. అటువైపు హెజ్బుల్లా వెళ్ళండి, హెజ్బుల్లాని ఫినిష్ చేయండి. ఇరాన్ కావాలంటే ఇరాన్ని కొట్టండి, ఫినిష్ చేయండి. ఇజ్రాయలీ ప్రజలకు ప్రాబ్లమే లేదు. వేరే మన అమెరికాలో ఏం చూస్తున్నాం, అమెరికన్ ప్రజలు అంటున్నారు ప్రెసిడెంట్ ట్రంప్ దగ్గర, మీరు యుద్ధానికి ఎందుకు వెళ్తున్నారు, యుద్ధాన్ని నుంచి వచ్చేసేయండి. హైలీ అన్పాపులర్ వార్ అక్కడ. 77% పీపుల్ వ్యతిరేకిస్తున్నారు యుద్ధాన్ని. ఇక్కడేమో ఆపోజిట్ దాన్ని ఇజ్రాయెల్లో. ఇజ్రాయలీ ప్రజలు అంటున్నారు కాదు, యూ హ్యావ్ టు గో ఆఫ్టర్ దిస్ ఫెలోస్, ఫినిష్ దమ్ ఆఫ్. సో అదే ప్రెసిడెంట్ ట్రంప్కి, ప్రైమ్ మినిస్టర్ నెటన్యాహుకి కొంచెం డిఫరెన్స్ ఒపీనియన్ చాలా మటుకు వచ్చింది. మీరు చూసుంటారు, దీనికన్నా ముందు కొన్ని ఫోన్ కాల్స్లో ఆయన కోప్పడ్డారు. ఒకసారి ఎస్ఓబి అని పిలిచారు నెటన్యాహుని, కానీ నెటన్యాహు చాలా కూల్గా ఉన్నారు. ఆయన లాజిక్ ఏ ఇజ్రాయలీ ప్రైమ్ మినిస్టర్ అయినా అట్లనే మాట్లాడతారు. మా దేశం మాకు ఇంపార్టెంట్, మా దేశం మేము కాపాడుకుంటాం, దానికి ఏం కావాలంటే మేము చేస్తాం, మీరు ఎవ్వరి మాట మేము పట్టించుకోము. మీరు ఆయుధాలు ఇవ్వరన్నారు, నో ప్రాబ్లం, వీ విల్ బై ఫ్రమ్ ఇండియా. మీకు డిప్లొమాటిక్ సపోర్ట్ ఇస్తుంది, నో ప్రాబ్లం, నాకు అక్కర్లేదు డిప్లొమాటిక్ సపోర్ట్. ఇట్లా ప్రతిదానికి థ్రెట్ పెట్టి కూడా ఇరాన్ అట్లా అక్కడ ఎంత మొండితం చూపిస్తున్నారు, ఇక్కడ కూడా వీళ్ళు కూడా అంతే. దే ఆర్ ఆల్సో వెరీ అడమెంట్. సో ఈ ప్రాబ్లంలోనే లుంబిని ముందుకెళ్ళాలంటే ప్రెసిడెంట్ ట్రంప్కి ఇప్పుడున్న ఆప్షన్స్ చాలా తక్కువ. ఎందుకంటే ఇప్పుడు ఆయన ఏం చేస్తే కానీ ఆయిల్ ప్రైసెస్ నెక్స్ట్ 2 వీక్స్లో తగ్గదు, 3 వీక్స్లో తగ్గదు. ఆయన స్టేట్ ఆఫ్ హార్మోస్ నాకు వద్దు అని చెప్పి వెళ్ళిపోతే మళ్ళీ దట్ ఈస్ అ డిఫీట్. ఇవాళ పొద్దున ఏం చెప్తున్నారంటే ఆయన స్టేట్ ఆఫ్ హార్మోస్ మీద ఒక డీల్ చేసుకుంటాడు ఏదో ఒకటి,
కానీ న్యూక్లియర్ ఇష్యూ మీద మాట్లాడుకుంటే వెళ్ళిపోతారు, న్యూక్లియర్ ఇష్యూ తర్వాత చూసుకుందామని. ఈ యుద్ధానికి రావడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ ఇప్పుడు కూడా ప్రెసిడెంట్ ట్రంప్ చెప్తుంటారు, ఇరాన్ షుడ్ నాట్ హ్యావ్ ఎ న్యూక్లియర్ వెపన్. పదే రిపీట్ చేస్తుంటారు ఆయన. కానీ ఇప్పుడు ఇరాన్ దగ్గర న్యూక్లియర్ వెపన్ ఆర్ ఎన్రిచ్మెంట్ వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు ప్రెసిడెంట్ ట్రంప్ దాన్ని ఏం చేయలేకుండా వెళ్ళిపోతారు. అదే ఆయనకి చాలా పెద్ద పొలిటికల్ డిఫీట్ కాబోతుంది. ఎందుకంటే యుద్ధం మొదలయ్యే కన్నా ముందు మనకు తెలుసు ప్రెసిడెంట్ ఒబామా సైన్ చేసిన JCPOA డీల్ ఒకటి ఉండే యురేనియం గురించి. దాంట్లో చాలా మంచి కండిషన్స్ US తెచ్చుకున్నారు. 3.75% కన్నా ఎక్కువ మేము దాన్ని ఏం చెప్తారు యురేనియం ప్యూరిఫై చేయము, మేము రెగ్యులర్ ఇన్స్పెక్షన్స్కి రెడీగా ఉన్నాము, సర్ప్రైజ్ ఇన్స్పెక్షన్ కూడా రెడీగా ఉన్నామని చెప్పి మొత్తం వీళ్ళు ఒక అష్యూరెన్స్ ఇచ్చారు. ఇప్పుడు ఆ అష్యూరెన్స్ ఏమి ఉండదు దీంట్లో. ఇప్పుడున్న డీల్ అసలు డీలే రావట్లేదు. ఇప్పుడు అనిపిస్తుంది ప్రెసిడెంట్ ట్రంప్కి ఒబామా ఇచ్చిన డీల్ అదే బాగుండే. కానీ ఇప్పుడు ఇరాన్ అంగీకరించారు. ఇరాన్ చాలా మటుకు ఒక చాలా టాక్టికల్ బ్రిలియంట్ గేమ్ ఆడుతున్నారు. ఇది యూజువలీ మనం చెస్లో చూస్తాం. ఇప్పుడు టాక్టికల్గా ఆలోచిస్తాం మనం ఇక్కడ ఒక మూవ్ చేస్తే 4 మూవ్ తర్వాత ఏం జరుగుతుంది అనేది గ్రాండ్ మాస్టర్ లెవెల్లో. ఇరాన్ అదే గ్రాండ్ మాస్టర్ లెవెల్ గేమ్ ఆడుతున్నారు ఇప్పుడు. సో ఇరాన్ దగ్గర తెలుసు, ఇరాన్కి ఒక చాలా క్లియర్ ఒక మునుగుతున్న మనిషి, ఐఎమ్ గోయింగ్ టు సింక్ అని తెలుసు వాళ్ళకి. కానీ తోడు వాని కూడా గుంజి తీసుకెళ్తాను నేను అని ఒక యాటిట్యూడ్ ఉంది. దానికి ఫస్ట్ స్టెప్గా ఇరాన్ వాళ్ళ నేబర్స్ మీద అటాక్ చేశారు. మనకు తెలిసింది స్టార్టింగ్ నుంచి బహ్రెయిన్, కువైత్, ఇరాక్, సౌదీ అరేబియా, UAE, ఈవెన్ ఒమాన్, ఇక్కడ జార్డన్ కూడా అటువైపు. సో ఎందుకంటే వాళ్ళకి తెలిసిపోయింది, మనం అంటాం ఎప్పుడు యూ కెన్ చేంజ్ యువర్ ఫ్రెండ్స్ బట్ యూ కాంట్ చేంజ్ యువర్ నేబర్స్. మీ నేబర్స్ మీ దగ్గర ఉంటారు, వాళ్ళతో మీరు ఉండాల్సిందే. కాంప్రమైజ్ చేస్తారా ఏం చేస్తారు. కానీ ఇరాన్ వాళ్ళ నేబర్స్ మీద దాడి చేశారు. అది యుద్ధంలో ఫస్ట్ టెనెట్ వైలేట్ చేశారు వాళ్ళు. కానీ వాళ్ళకి తెలుసు ఎందుకు చేస్తున్నారండి. వాళ్ళకి తెలుసు ఏదో ఒక రోజు US ఇక్కడి నుంచి వెళ్ళిపోతారు. వాళ్ళకి ఏదో ఒక రోజు వాళ్ళు డబ్బులు ఇవ్వడం బంద్ చేసేస్తారు గల్ఫ్ స్టేట్స్. లేకుంటే వాళ్ళు ఫెడప్ అయి మేము ఇక్కడ ఉండము, మేము డిగో గార్సియా ఉంది అక్కడ పెట్టుకుంటాము, ఇక్కడ బ్రిటన్ ఉంది బ్రిటన్లో పెట్టుకుంటాము ఎయిర్క్రాఫ్ట్, లేకుంటే ఆఫ్రికాలో ఎక్కడైనా పెట్టుకుంటాం, మీ దగ్గర ఉండము, మేము గల్ఫ్లో మేము వెళ్ళిపోతున్నాం ఇక్కడి నుంచి, మాకు అక్కర్లేదు, ఆయుధాలు అమ్ముకుంటాం కానీ వీ విల్ నాట్ గివ్ ప్రొటెక్షన్. ఆ యాటిట్యూడ్కి వచ్చేసారు ట్రంప్ ఇప్పుడు. దానికోసమే సౌదీ అరేబియా, పాకిస్తాన్ అండ్ టర్కీ, ఇప్పుడు ఈజిప్ట్ రాబోతున్నారు. ఒక ఇస్లామిక్ నేటో తయారు చేస్తున్నారు. వాళ్ళకి తెలిసిపోయింది అమెరికన్ పవర్ చాలా మట్టుకు లాస్ట్ ఒక 6 నెలల్లో రియలీ నోస్ డైవింగ్ అమెరికన్ ప్రెషర్. వాళ్ళు ఏం చేయలేకపోతున్నారు. ప్రెసిడెంట్ ట్రంప్ పదే చెప్తూనే ఉంటారు, మేము గెలిచేసాం, వీ వన్ ద వార్, ఓకే ఇట్స్ ఆల్ ఓవర్, రేపు పొద్దున సంతకం పెట్టబోతున్నాం మేము. బట్ ఇక్కడ వార్ గెలవడం అంటే ఏంటి? ఇప్పుడు వాళ్ళ మెయిన్ అంబిషన్ అయినా న్యూక్లియర్ ఏదైతే పవర్ ప్లాంట్స్ కానీ ప్రాజెక్ట్స్ కానీ ఉన్నాయో దాన్ని ఆపడమా, లేదంటే రెజిమ్ చేంజా, లేదంటే నిజంగానే స్టేట్ ఆఫ్ హార్మోస్ డీలా? ఓవరాల్గా విక్టరీ అంటే ఏది కన్సిడర్ చేస్తుంది ఇప్పుడు యుఎస్కి విక్టరీ అనేది ఇప్పుడు వాళ్ళకి విక్టరీ లేదు ఇప్పుడు. ఎందుకంటే లీస్ట్ అవైలబుల్ ఆప్షన్, బెస్ట్ అవైలబుల్ ఆప్షన్ చూసుకుంటున్నారు. బెస్ట్ అవైలబుల్ ఆప్షన్ ఏంటి? జస్ట్ వెళ్ళిపోవడం అంతే. దాంతో ఏమవుతుంది, ఇరాన్కి ఒక ఎక్స్ట్రా పవర్ చవన్ప్రాస్ తిన్నట్లయిపోతుంది, బూస్ట్ తాగినట్లయిపోతుంది ఇరాన్కి. అది వీళ్ళు అమెరికా ఇస్తే, పవర్ ఇస్తే వాళ్ళు గల్ఫ్ స్టేట్స్ మీద వాడుకుంటారు. దానికోసం ఈ టైఅప్ సౌదీ అరేబియా, పాకిస్తాన్, ఈజిప్ట్, ఖతార్, టర్కీ, దే ఆర్ వెరీ క్లియర్. లేదు మేము ఉండి శాంక్షన్స్ పెట్టి ఇరాన్ని డెస్ట్రాయ్ చేస్తామంటే దెన్ మీరు నెక్స్ట్ ఇయర్ దాకా అక్కడే ఉండాలి. మీరు స్ట్రేట్ ఆఫ్ హార్మోస్ అని మర్చిపోవాలి. అక్కడ సౌదీ అరేబియా బాబల్ మందబ్ కూడా మర్చిపోవాలి. హుతీల దగ్గర నుంచి ప్రాబ్లం. ఒక స్టేల్మేట్ అయి ఆయిల్ ఎప్పుడు 80-88 ఆ రేంజ్లోనే ఉంటుంది. మీరు అది రెడీగా ఉన్నారంటే యూ కెన్ కంటిన్యూ. ప్రెసిడెంట్ ట్రంప్కి ఏంటి, ఈ మిడ్ టర్మ్ పోల్స్ అయిన తర్వాత ఆయన ఏమైనా చేయడానికి రెడీగా ఉన్నారు, దానికన్నా ముందు భయపడుతున్నారు. కానీ ఇప్పుడు ఆయన తెలిసిపోయింది దట్ వీ కెనాట్ డూ ఎనీథింగ్. అంటే మొన్న కూడా మీరు చూసుంటారు, ఇవాళ పొద్దున వాషింగ్టన్ పోస్ట్ ఒక రిపోర్ట్ వచ్చింది, ప్రెసిడెంట్ ట్రంప్ ఎయిర్క్రాఫ్ట్ చేంజ్ చేశారండి టర్కీలో నేటో సమ్మిట్కి వెళ్ళినప్పుడు. ఎందుకు చేశారు? దట్స్ వెరీ క్లియర్ దట్ దే వాజ్ ఎ థ్రెట్ ఫ్రమ్ ఇరాన్. ఆ థ్రెట్ ఫస్ట్ ఇజ్రాయెల్ డిటెక్ట్ చేశారు. ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ అది అమెరికాకి ఇచ్చారు. అమెరికా దాన్ని డబుల్ చెక్ చేసి కన్ఫర్మ్ చేసి టర్కీ నుంచి ఫ్లై చేస్తున్నప్పుడు, అంకారా నుంచి ఫ్లై చేస్తున్నప్పుడు హీ డింట్ యూజ్ ఈ ఖత్తర్ వాళ్ళు ఇచ్చిన ఒక కొత్త ఎయిర్క్రాఫ్ట్ ఉంది 747, అది వాడలేదు.
అది ఇంకా సెక్యూరిటీ వైజ్ ఇట్ స్టిల్ నాట్ కంప్లీట్ ఎయిర్ ఫోర్స్ 1. సో పాత ఎయిర్ ఫోర్స్ 1లో ఆయన ట్రంప్ ఎక్కారు. ఓకే. కానీ ఇప్పుడు న్యూస్ వస్తుంది అంటే ఇక్కడి నుంచి ఎక్కి బ్యాక్ ఎంట్రన్స్ నుంచి బ్యాక్ ఎగ్జిట్ నుంచి వచ్చి ఒక కేటరింగ్ ట్రక్ ఉంటుంది, మనం చూస్తుంటాం ఎయిర్క్రాఫ్ట్ ఎక్కే ముందు వీళ్ళు అటు సైడ్ నుంచి మన ప్యాసింజర్ సైడ్ నుంచి ఎక్కుతున్నారు, అదర్ సైడ్ నుంచి వీళ్ళు ఫుడ్ లోడ్ చేస్తూనే ఉంటారు. ఈ ప్రెసిడెంట్ ట్రంప్ కేసులో అది బ్యాక్ సైడ్కి తీసుకెళ్ళారు, రేర్ సైడ్కి తీసుకెళ్ళి అక్కడ ఆయన దాంట్లో ఎక్కించి ఆయన కింద దింపి పక్కన ఒక మిలిటరీ ఎయిర్క్రాఫ్ట్ ఉంటే చిన్న దాంట్లో ఎక్కించేసుకున్నారు. ఓకే. ఆ స్టోరీ ఇప్పుడు బయటకు వచ్చింది అండ్ టుడే దే హ్యావ్ నాట్ డినైడ్ ఇట్. సో బ్రిలియంట్ రిపోర్టింగ్. ఐ థింక్ మన దగ్గర ఉన్న న్యూస్ పేపర్స్ నేర్చుకోవాల్సింది వీళ్ళ దగ్గర నుంచి. ఇన్వెస్టిగేటివ్ రిపోర్ట్ అంటే గవర్నమెంట్ కూడా దాన్ని తప్పు అని చెప్పట్లేదు, అంత బాగా చేశారు. అండ్ ద జెంటిల్మెన్ హూ డిడ్ ద రిపోర్టింగ్ వీళ్ళ పొద్దున హీ వాజ్ ఆన్ CNN. ఆయన అదే అంటారు, నాకు ఇన్ఫర్మేషన్ ఫస్ట్ వచ్చిన నేను కూడా నాకు డౌట్ వచ్చింది, ఇంత పెద్ద స్కూప్ నాకు ఎట్లా వచ్చింది. తర్వాత అది మొత్తం కనెక్ట్ ద డాట్స్ చెక్ చేసుకుంటే పోతే కరెక్ట్ స్టోరీ వచ్చింది. సో ప్రెసిడెంట్ ట్రంప్ కూడా తెలిసిపోయింది ఏంటంటే ఇరాన్ ఆయన వెంటబడి ఉన్నారు. ఆయన ఇవాళ ప్రెసిడెంట్గా ఉంటారు, ఆయనకు సీక్రెట్ సర్వీస్ ప్రొటెక్షన్ ఉంటుంది. ఆయన ఆఫీస్ డెమిట్ చేసిన తర్వాత ఇంకా 2 సంవత్సరాల తర్వాత అప్పుడు కూడా ఆయనకు ప్రొటెక్షన్ ఉంటుంది. ఆల్ US ప్రెసిడెంట్స్కి ప్రొటెక్షన్ ఉంటుంది, వాళ్ళ ఫ్యామిలీ కూడా ఉంటుంది. కానీ స్కేల్ తగ్గిపోతుంది. ఏదో ఒక రోజు నన్ను కొడతారు వీళ్ళు అని చెప్పి ఇరాన్ నా మీద పగ తీర్చుకుంటారు అని చెప్పి. అట్ ద సేమ్ టైం ఈ అగ్రెషన్, ఇరానియన్ అగ్రెషన్ మీరు నెటన్యాహు వ్యతిరేకంగా కనిపించలేదు మీకు. రైట్. 2 నెలల నుంచి ఇరాన్ ఒక్క మిసైల్ కూడా ఇజ్రాయెల్ మీద కొట్టలేదు కూడా ఇప్పుడు. ఎందుకు? వాళ్ళకి తెలుసు ఇజ్రాయెల్ ఇన్వాల్వ్ చేస్తే అది ఇంకో గేమ్ అయిపోతుంది. నెటన్యాహు మీద వాళ్ళు కూడా ధమ్కి ఇచ్చారు, ఇరాన్ నెటన్యాహును కూడా మేము లైన్లో ఉన్నారు, కానీ నెటన్యాహును ముట్టలేరు వాళ్ళు. అంత ఇజ్రాయలీ సీక్రెట్ సర్వీస్ అంటే దే ఆర్ ద బెస్ట్ అన్నమాట. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రెసిడెంట్ ట్రంప్ ఉన్న 2-3 ఆప్షన్స్లో ఒకటి, యాజ్ ఐ డిస్క్రైబ్ బిఫోర్, స్ట్రెయిట్ ఆఫ్ హార్మోస్ని క్లోజ్గా ఉంచుకొని ఇరాన్ మీద శాంక్షన్స్ పెట్టడం. కొత్త శాంక్షన్స్ ఏం పెడతారు? అదొక పెద్ద క్వశ్చన్. ఏంటి కొత్త శాంక్షన్? ఆల్రెడీ అన్ని శాంక్షన్స్ ఉన్నాయి వాళ్ళ మీద. బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్ చేయలేరు, ఆయిల్ అమ్మలేరు, ఓకే, సరుకులు తెచ్చుకోలేరు. వాళ్ళ బయట బ్యాంక్లో ఉన్న డబ్బుల్ని ఇప్పుడు కూడా ఫ్రీజ్ చేసి పెట్టారు, ఆల్మోస్ట్ $200 బిలియన్. ఇది ఏం చేయలేకపోతే ఇరాన్ ఏం చేస్తారు మళ్ళీ? అమెరికా క్యాల్కులేషన్ ఏంటంటే కర్గ్ ఐలాండ్ ఒకసారి ఫుల్ అయిపోతే ఆయిల్ ఫ్లో రివర్స్ అవుతుంది, మళ్ళీ అది ఆయిల్ వెల్ వెళ్ళి పడిపోతుంది, వెల్ డెస్ట్రాయ్ అయిపోతుంది. అది ముందు కూడా ఒక డౌట్ ఉండే, కానీ అది జరగలేదు ఇప్పుడు దాకా. రెండవది, అక్కడున్న రెజీమ్ దగ్గర డబ్బులు లేదు, అక్కడున్న రెవల్యూషనరీ గార్డ్ కానీ మిగతా వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు లేవు. సో వాళ్ళు ఒక రెబెలియన్ స్టార్ట్ చేసి వాళ్ళ గవర్నమెంట్ని కొట్టుపడేస్తారు. అదొక డౌట్ కూడా వీళ్ళకు ఉంది. కానీ ఇది అన్నీ జరగాలంటే ప్రెసిడెంట్ ట్రంప్కి టైం కావాలి, అండ్ ఆయన దగ్గర ఇప్పుడు లేనిది టైం. హీ హ్యాస్ టు ఫినిష్ ఇమ్మీడియట్లీ. అండ్ ఇరాన్ ఒక వెయిటింగ్ గేమ్ ఆడుతున్నారు. సరే, నో ప్రాబ్లం, నెక్స్ట్ ఇయర్ వీ విల్ నెగోషియేట్, నో ప్రాబ్లం. వాళ్ళకి టైం అంతా ఉంది వాళ్ళ దగ్గర లేనిది డబ్బులు. అది ఎట్లనో వాళ్ళు అడ్జస్ట్ చేసుకుంటున్నారు. నాకు కూడా చాలా ఆశ్చర్యంగా ఉంది, ఎందుకంటే ఇంకా ఏదైనా దేశం అయితే ఇప్పుడు దాకా దే వుడ్ హావ్ గివెన్ అప్, సరెండర్ చేసేస్తుండే. ఇరాన్ సరెండర్ చేయట్లేదు అంటే వాళ్ళకి ఇంకా ఎక్కడి నుంచైనా డబ్బులు వస్తుందా? బహుశా ఉండొచ్చు, కానీ ఆ డబ్బులు ఖర్చు పెట్టడానికి, ఏమైనా తెచ్చుకోవడానికి వాళ్ళ దగ్గర రూట్ లేదు. ఉన్నది ఇదే రూట్, ఓకే, అది బందరాబాస్కి వస్తుంది, వాళ్ళ అన్నిటికంటే పెద్ద పోర్ట్. దాన్ని బాంబ్ చేశారు US కంప్లీట్గా. కానీ ఒక షిప్ కూడా లోపలికి రావట్లేదు. వాళ్ళకి కావాల్సిన బియ్యం ఎక్కడి నుంచి వస్తుంది, గోధుమలు ఎక్కడి నుంచి వస్తుంది, వెజిటబుల్స్ ఎక్కడి నుంచి వస్తుంది, నాన్ వెజ్ ఎక్కడి నుంచి వస్తుంది, గాడ్ నోస్. ఒకటే ల్యాండ్ రూట్ తజికిస్తాన్ నుంచి ఉంది, పాకిస్తాన్ నుంచి ఉంది. పాకిస్తాన్ నుంచి ట్రక్స్ వస్తూనే ఉంటే అది డైలీ బేసిస్ అది. కానీ అదొక పెద్ద దేశాన్ని మొత్తం వాళ్ళని ఏం చెప్తారు, వాళ్ళకి డైలీ ఫుడ్ పెట్టాలంటే ఇట్స్ అ బిగ్ ఛాలెంజ్. సో ఇప్పుడున్న ఇరానియన్ పరిస్థితుల్లో చాలా మటుకు ఇరాన్కి తెలుసు, మేము ఇంకా 2-3 నెలలు కూడా టిల్ డిసెంబర్ మేము ఇట్లనే ఉంటే అప్పుడు అమెరికా లిటరలీ అక్కడ అన్ని పక్కన పెట్టేసి క్రిస్మస్ కన్నా ముందు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు. కానీ అది జరగాలంటే ప్రెసిడెంట్ ట్రంప్కి ఇప్పుడున్న పరిస్థితుల్లో హీ హ్యాస్ టు షో రిజల్ట్స్. ఇప్పుడు రిజల్ట్స్ చూపించడానికి ఆయన దగ్గర ఏం లేదు, ఎందుకంటే ఇరాన్లో బాంబ్ చేయడానికి కూడా ఏం లేదు. ఇప్పుడు గాజా లాగా అయిపోయింది. ఇంకా ఎక్కువ బాంబ్ చేస్తే వాళ్ళ ప్రజల మీద బాంబ్ చేయాల్సి వస్తుంది. దాట్ విల్ బ్యాక్ ఫైర్. ఓకే, అది ఇజ్రాయెల్ చేస్తారు గాజాలో, ఈవెన్ బేరూట్లో చేస్తారు. ఇజ్రాయెల్కి ఏ ప్రాబ్లం లేదు, ఎవడేమన్నా అన్నని. మేము కావాల్సిన వాడు ఒక్క టెర్రరిస్ట్ కూడా ఒక బిల్డింగ్ లోపల ఎంటర్ అయితే ప్రెసిడెంట్ ట్రంప్ చెప్పారు ఒకసారి, మొత్తం బిల్డింగ్ కొట్టాలనా అని అడిగారు. ఎస్, ఇజ్రాయెల్ అదా, దాంతోపాటు 30 మంది చనిపోతారు. సో వాట్, మాకు టెర్రరిస్ట్ కావాలండే. ఇది మీన్ యొక్క ఇజ్రాయలీ యాటిట్యూడ్. అమెరికన్ యాటిట్యూడ్ అది కాదు, ఇది కొట్టాలనా వద్దా, ఇట్లా ఈ గోస్ బ్యాక్ అండ్ ఫోర్త్. అప్పుడు దాకా టార్గెటెడ్ డిసపియర్ అయిపోతారు. ఇది ఇప్పుడు జరుగుతుంది ఇది.
సొల్యూషన్ లేదు. ఏం సొల్యూషన్ వస్తుందో మనకు తెలియదు. ఏది ఉంటే కానీ ప్రెసిడెంట్ ట్రంప్ ఈగో అన్నిటికంటే పెద్ద ప్రాబ్లం. ఆ ఈగో సాటిస్ఫై చేయాలంటే మీరే గెలిచారు అని చెప్పి ఇరాన్ వచ్చి ఒక ఫ్లవర్ బొకే ఇచ్చి వాళ్ళు థ్యాంక్ యూ వెరీ మచ్ అంటే వాళ్ళు వెళ్ళిపోతారు. కానీ అది ఇరాన్ చేయరు. ఒక ట్వీట్ వేసి క్లోజ్ చేస్తారు. కానీ ఇరాన్ చేయరు. అది ఇరాన్ తెలుసు. దే వాంట్ ఎంబరాస్ ట్రంప్ అన్నమాట. రైట్ సార్. సో ఫైనలీ ఇప్పుడు ఇరాన్ గెలిచిందా అంటే అక్కడ వచ్చే అపోజిషన్ ని విత్స్టాండ్ చేసుకుంటుందా లేదా అన్నది పక్కన పెడితే ఇప్పుడు యుఎస్ కి టైం లేదు కాబట్టి ఈ మిడ్ టర్మ్ ఎలక్షన్ లోపు కొంచెం బ్యాక్ స్టెప్ వేసే ఛాన్సెస్ అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి. కానీ చేయరు. ఈగో ప్రాబ్లం అయిపోతుంది. ఎందుకంటే అక్కడ డెమోక్రాట్ వాళ్ళు అంటారు ప్రెసిడెంట్ ఒబామాని తిట్టారు, ఎస్ఓబి అని పిలిచారు, అది చేశారు. సో వాట్? ఇప్పుడు మీరు చేసే ఏ డీల్ అయినా కానీ యురేనియం లేదు, ఏం లేదు, మళ్ళీ మీరు యుద్ధానికి ఎందుకు వెళ్ళారు? వై డిడ్ యూ గెట్ ఇన్ టు ద వార్? ఆ క్వశ్చన్ అడుగుతున్నారు అందరూ అన్నమాట. ఆ పరిస్థితిలో ఉన్నారు ఇప్పుడు.